అభిషేకించు, ఆత్మచేత అభిషేకించు, వాక్యము చే నడుపుచున్నాడు, వాక్యము చే నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయి విడచి యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచి యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువడు, యేసు చేయి విడువడు, యేసు చేయి విడువడు, యేసు చేయి విడువడు. సర్వశక్తిమంతుడా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుతుండగా మనమందరం కూడా బైబిల్ కలిగిన వాళ్ళని చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమలే ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. దేవుడి వాక్య వివరణలో దేవుడు తన ఆత్మను తోడుగా ఉంచి మనకు కావలసిన దైవికమైన శక్తిని, బలాన్ని, ఆయన ఆత్మ యొక్క అభిషేకాన్ని దేవుడు దయచేయునుగాక. ఆమేన్. దయచేసి కూర్చున్నాను. నమ్మకమైన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెందునుగాక. ఆమేన్. నమ్మకమైన వాడని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు నమ్మకస్తుడేనా? మనం నమ్మకస్తులం కాదు, ఆయన మాత్రం చాలా నమ్మకస్తుడు. అందుని బట్టి ఆయనకే స్తోత్రం. మరి వచ్చిన మీ అందరికీ, మరి మీకే కానీ నాకే కానీ ఆయన పట్ల నమ్మకంగా ఉండే హృదయాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. దేవుడు అటువంటి ధైర్యాన్ని, అటువంటి విశ్వాసాన్ని మనందరికీ ఆయన అనుగ్రహించునుగాక. సరే, మొదటగా మనం చదివినటువంటి వచనాన్ని మరొకసారి చూద్దాం. పేతురు రాసినటువంటి పత్రిక 1వ వచనం మీదే మనం గురి పెడదాం. ఇదంతా కూడా ఒక పుస్తకం అండి. ప్రవక్త చాలా చక్కగా చెప్పినది ఇది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. ఇది మెసేజ్ బుక్ అండి ఇదంతా, కానీ అద్భుతమైన ప్రసంగం ఇది. అంటే కింద ఏమన్నా ఉన్నదంటే ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అనే దగ్గర లక్ష్యము చేయుచున్నాడు అనేది, లేదా శ్రద్ధ వహిస్తున్నాడు అనేటువంటిది రాయబడ్డది. అయితే దాన్ని మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి వర్తమానంలో ఒక టైటిల్ మీద ఉంచుతున్నాను. అదేమంటే డోంట్ వర్రీ. సహజంగా ఒక వ్యక్తితో మరొక వ్యక్తి మనం చెప్తాం డోంట్ వర్రీ, డోంట్ వర్రీ, బీ హ్యాపీ, బీ హ్యాపీ. అంటే సహజంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి విచారపడవద్దు, విచారపడద్దు, సంతోషంగా ఉండు, లేకపోతే ధైర్యంగా ఉండు, ఇలాగా. అయితే దీనివల్ల ఏం జరుగుతున్నదనే దానికి ప్రవక్త ఒత్తిడి అనేటువంటి వర్తమానంలో ఒక అమ్మాయి గురించి చెప్పాడు. ఒక పెద్ద ఆవిడ, ఆమెకి 60 ఏళ్ళు. ఆ 60 ఏళ్ళు కలిగినటువంటి స్త్రీతో ఆయన అనుకోని విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన అడుగుతున్నాడు, అబ్బా మీ వయసు ఎంత అన్నమా అని. అనేప్పటికీ ఆమె అంటున్నది నాకు 60 సంవత్సరాలని. ఈయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి, మిమ్మల్ని చూస్తే 60 సంవత్సరాలుగా లేరమ్మా, కానీ మీరు 30 సంవత్సరాలంటే కనుక మిమ్మల్ని నమ్ముతారు. ఏంటంటారు మీరు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం అంటే ఆమె అన్నది, అయ్యా నేను ఇలాగ ఉండడానికి గల కారణం చెప్తాను. నేను అసలు ప్రభువుని తెలుసుకున్నప్పుడు నా వయసు 12 సంవత్సరాలే. నేను దేవుణ్ణి తెలుసుకుంది, నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకున్నప్పుడు నాకు 12 సంవత్సరాలే. అయితే 12 సంవత్సరాల నుంచి నేను అన్ని రకాలైనటువంటి మత గ్రంథాల మీద నేను దృష్టి పెట్టాను. ఏది ఖచ్చితం, ఎందులో దైవత్వం ఉన్నది, ఏది నిజమైనదని
అవన్నీ చదివిన తర్వాత నాకేమర్థమైనదంటే, ఈ పరిశుద్ధ గ్రంథం చదివిన తర్వాత అవును ప్రభు అయిన యేసు ఆయన ఖచ్చితమని, ఆయనే శ్రేష్టమైన వాడని నాకు తెలిసినది. నాకు ఎప్పుడైతే తెలిసిందో ఇక నా జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నా భారమంతా తీసుకొచ్చి ఆయన మీదే పెడుతున్నాను. నా భారాన్ని నేను మోయడం మానేశాను. కాబట్టి ఇక నా భారాన్ని నేను మొయ్యాలని నేను అనుకోవడం లేదు. కాబట్టి నాకు ఏ భారం వచ్చినా యేసు మీద పెడుతున్నాను. అదే కాదు, నా కుమారుడా, నీకంటే ఆమె చెప్తుంది, మరి నీకంటే కొంచెం పెద్ద వయసు కలిగిన 2 కుమారులు నాకు ఉన్నారు. ఇంతేకాదు ఆ 2 కూడా డాక్టర్స్. అయినప్పటికీ నేను ఏదున్నా కూడా నేను శ్రేష్టమైన ప్రభువుకే నేను అప్పగిస్తాను. కానీ దాని గురించి చింతపడ్డం, దాని గురించి బాధపడ్డం, దాని గురించి కలవరపడ్డం, కాబట్టి ఇవన్నీ కూడా నాలో పెట్టుకోవడం మానేసా కనుక నేను దేవుడి కృపను బట్టి నిబ్బరంగా ఉండగలుగుతున్నాను. ఆమేన్. ఎంతమంది దేవుడికి అప్పగించాలనుకుంటున్నాను? ఎంతమంది మీరే మోద్దామనుకుంటున్నారు? మీరు మొయ్యలేరు, నేను మొయ్యలేము కనుక మన బరువు మనం మొయ్యలేము. మన బరువు దేవుడికే వదిలేయాలి. అందుకని ఇక్కడ ఒకటి మాట ఉన్నది, దీన్ని ఏమంటే వరి అంటే, లేకపోతే దీన్ని తెలుగు అర్థంలోకి వచ్చేప్పటికి డోంట్ వరీ అంటే కలత చెందవద్దు అంటే వివరాలు నేను రాశాను. చింతించవద్దు, పీడించబడవద్దు, లేకపోతే దుఃఖించవద్దు, లేకపోతే తొందరపడవద్దు. తొందరపడతామేమో, తొందరపడవద్దు, చిందర వందర కావద్దు. ఒట్టు వరి అనేటువంటి మాట కలత చెందడం, చింతించడం, పీడించబడడం, దుఃఖించడం, తొందర పెట్టడం, చిందరవందరం చేసుకోవడం. కానీ ఇక్కడ డోంట్ వరీ అని ఉన్నది కనుక ఈ మాటలో నుంచి కలత చెందవద్దు, చింతించవద్దు, పీడించబడవద్దు, దుఃఖించవద్దు, తొందరపడవద్దు, చిందరవందర కావద్దు. అంటే ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, ఇలాగ నువ్వెన్నడూ అనుకోవద్దు. అయితే ఒక సహోదరుడు వచ్చి అడుగుతాడు, ఇది ఎలా సాధ్యం బ్రదర్, అలా రాకుండా ఎలాగుంటాయి, తొందర కలుగుద్దు కదా అని. అంటే ఆయన అన్నాడు, ఏదైనా సరే, ఏదైనా సహోదరుడా, నువ్వు దేవునికి అప్పగించు, నీ ఒత్తిడిని వదిలిపెట్టు, ఆందోళన చెందవద్దు. నేను చాలా ఆందోళన చెందాను బ్రదర్, నాకేమీ తోచటలేదు అని నీవు అంటామేమో. కాబట్టి బైబిల్లో ఏమన్నదంటే, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా ఒక పని జరిగింది అంటే, 2 మధ్యలోంచి గొడవ జరిగింది, వాళ్ళు 2 మధ్యలో నుంచి అనుకోకుండా మాట అనుకున్నారు, తెలియకుండానే అక్కడ ఒకరు నెట్టుకున్నారు. నేను గడిచిన 2 రోజుల క్రితం అనుకుంటా, వంతిని దగ్గర బెల్టులు అమ్ముతున్నారు. ఆ బెల్టులు పొద్దున్నే అమ్ముతున్నాడు ఆయన 8:30-9కి. అదే సమయంలో వెళ్తా ఎవరో 3 కుర్రోళ్ళు బెల్టు కొంటున్నారు. అది కొంటా ఉంటే వాళ్ళకి ఇతనికి ఏమో వచ్చింది. అతను అన్నాడు, నేను ఎవరో ఏదో అంటున్నాడు అనేప్పటికీ యువతల వ్యక్తి అవతల వ్యక్తిని పట్టుకొని ఒక్కడిని పట్టుకొని నెట్టేస్తున్నాడు. కాబట్టి అతను ఒక్కడే ఉన్నాడు, వీళ్ళు 3 ఉన్నారు. 3 ఉండగానే ఆ వ్యక్తిని పట్టుకొని భుజమే పెట్టి అవతలకి నెట్టుతున్నాడు. కాబట్టి ఇలాగా ఎవరైనా ఇశ్రాయేలు ప్రజల్లో సహోదరుడు ఇలా జరిగినప్పుడు అనుకొని, అంటే ఊహించలేదు, అనుకోని కోపంతో ఇలాగంటావా అని వాళ్ళు ఏదో దొరకగానే దాంతో కొట్టగానే అవతల వ్యక్తి చనిపోయాడు అనుకోండి. కావాలని ఇతను చంపలేదు, కానీ అనుకోకుండా జరిగిపోయింది. ఇది పగబట్టలేదు, కానీ పొరపాటు జరిగిపోయింది. ఈ జరిగిపోయిన పొరపాటు కోసం ఇలాగా ఆ వ్యక్తి తప్పించుకోవడానికి, దానికోసం ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు ఏమన్నారంటే 6 ఆశ్రయపురాలను మీరు కట్టాలి. అది ఎలాగా? యోర్దానికి అవతల ఉండాలి, యోర్దానికి ఇవతల ఉండాలి. అంటే దేవుడి ఉద్దేశం ఏమంటే ప్రజలకి అందుబాటులో ఉండాలి. ప్రజలకి ఈ పురాలు, ఈ పట్టణాలు, వీటిని అందుబాటులో. దేనికోసం? ఎవరి వల్ల ఈ నేరం జరిగిందో ఆ నేరం జరిగిన వాడు పరుగును వచ్చి, అయ్యా నేను లోపల దాక్కుంటానన్నాడు. అనగానే ఏమైందని, నేను అనుకోని విధంగా ఇలా జరిగిపోయింది, నేను కొట్టాలనుకోలేదు, నేను చేద్దామనుకోలేదు, నాకు ఏ ప్రతీకారం లేదు, కోపంలో ఇలాగన్నాను, అనుకోని విధంగా ఆయుధం తగిలింది, అతను ఇలా చనిపోయాడని. సరే రా అని లోపలికి రానిస్తాను. ఈ ఆశ్రయపురంలోకి ఎప్పుడైతే రానిచ్చారో వెనకాల అతను బంధువులను పెట్టుకొని వెనకాల వస్తున్నాడు కత్తి పట్టుకొని. చనిపోయిన వ్యక్తి తరపున ఆయన వాళ్ళ ఊళ్ళో వాళ్ళ బంధువులందరినీ తీసుకొని
ఎక్కడున్నాడని వాళ్ళు కత్తులు కర్రలు గొడ్డలు పట్టుకొని వస్తూ ఉండగానే వెంటనే ఇక్కడ యాజకుడు అంటాడు, అడ్డుగా నిలబడిపోయి, ఏమైందండి? ఏమి లేదా, లోపల ఉన్నవాడు మా వాడిని కొట్టి చంపాడు. ఏదన్నా దాక్కొని కొట్టి చంపాడా? ఏమో అతను ఎవరో, మేము ఇజ్రాయేలుమైనా మాకు ముఖాముఖిలో అంత ఇదేం తెలీదు, ఏదో చిన్న గొడవ జరిగింది కాబట్టి అనుకోకుండా ఇలా ప్రమాదం జరిగింది. అయితే అతను ఆశ్రయపురంలోకి వచ్చాడు కాబట్టి మీరు అతను చంపడానికి లేదు. ఇక చంపడానికి లేదు. కారణం ఏమంటే అతను కావాలని చేయలేదు. కడుపులో ఒక ప్రతీకారం తీర్చుకోవాలి, నేను చంపాలి అనే ఉద్దేశం లోపల ఉన్నోడికి లేదు. కానీ అనుకోకుండా జరిగిపోయింది. ఇప్పుడు అయిపోగానే అతనికి ఏమని వచ్చిందంటే రియలైజ్ అయ్యాడు, అవును నేను ఇలా చేశానేంటి, ఇలా కొట్టానేంటి, ఇలా చచ్చిపోయాడేంటి, ఇలాగ నా నెత్తిమే పడ్డదేంటి, ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను తప్పించుకోవాలి అని అనుకోగానే ఇశ్రాయేలు ప్రజలు ఏ స్థలంలో ఉన్నా ఈ 6 ఆశ్రయపురాలు అవి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆ ఆశ్రయపురంలోకి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉండగానే ఆ ఆశ్రయపురంలో ఉన్నంత వరకు అతడు క్షేమం. ఎవ్వరు చేయడానికి వీలు లేదు. కావాలని పగబెట్టి చంపాడు అనుకోండి, ఆ వ్యక్తిని తీసుకొచ్చి అప్పచెప్పేస్తారు, చంపేసేయండి అని. కావాలని చేయలేదు, కావాలని తప్పు చేయలేదు కాబట్టి అడ్డేలా నిలబడతారన్నమాట. అతన్ని ఏమంటానికి వీలు లేదని ప్రధాన యాజకుడు నిలబడి, ఒకవేళ ఇతనికి ఈ లోపల వచ్చిన వానికి ఏముంటామండి, ఇక్కడ ఏదో నా ప్రాణం కాపాడుకోవడానికి ఒక పూట ఉందామని వచ్చాను కానీ నేను ఉండలేకపోతున్నాను, నాకు ఇసుగు పడుతుంది, ఈ ఆశ్రయపురంలో ఉండలేను అని ఎప్పుడైతే ఈ ఆశ్రయపురంలో నుంచి అతను బయటకు అడుగు పెడతాడో వాళ్ళు కాచుకొని ఎలాగో మనవాడిని చంపాడు వాడు, ఎలాగో బయటకు వస్తున్నాడని అతను చూసుకొని కొట్టి అవతలోడు చంపారనుకోండి, దానికి దేవుడు బాధ్యుడు కాదు. ఎంతమందికి మీకు అర్థమైంది? ఏదైనా తెలియక తప్పుదం చేస్తే కాపాడడానికి ఆశ్రయపురం ఉంది. ఈ ఆశ్రయపురంలోకి వచ్చి నువ్వు దాక్కొని తప్పించుకోవచ్చు. యెహోవా నా దుర్గమా, నా శైలమా, నా దాగుచోటు నీవే. కాబట్టి ప్రజలందరికీ అన్ని ప్రాంతాల వాళ్ళకి అనుకూలంగానే ఆ పురాలు కట్టబడ్డాయి. మరి అందులోనికి వచ్చిన తర్వాత వచ్చినవాడు అవును ఇక్కడ ఉండడం వల్ల నేను క్షేమంగా ఉన్నానని ఉంటే పర్వాలా. అలా కాకుండా ఇతనికి విసుగు చెందాడు, ఎంతసేపు ఉంటాం కాబట్టి ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను అని ఆశ్రయపురంలో నుంచి ఇతను అక్కడ ఉన్న యాజకుడినే కానీ వాళ్ళు చెప్పొచ్చు, జాగ్రత్త, ఈ పురంలో నుంచి నువ్వు బయటకు వెళ్ళగానే వాళ్ళు నిన్ను కొట్టి చంపేస్తే దేవుడికి బాధ్యత లేదు, మాకు బాధ్యత లేదు, ఆలోచించుకోండి. అయినా సరే నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఏదో గబాల మేము ఇందులో పరిగెత్తుకొని వచ్చాను కానీ నేను ఇక్కడ ఉండలేకపోతున్నానని స్థలంలో నుంచి అతను బయటికి వెళ్ళగానే ఎవరు కొట్టి చంపినా దానికి దేవుడు బాధ్యుడు కాదు. ఎంతమందికి అర్థమైందో? నువ్వు దేవుడిలో ఉన్నంత వరకు నిన్ను గూర్చిన బాధ్యత దేవుడు తీసుకోగలడు. నువ్వు దేవుడిలో నుంచి నువ్వు బయటకు వచ్చి క్షేమంగా ఉండడం అనేది ఎన్నడూ జరగని పని. కనుకనే కొన్నిసార్లు మనం దేవుడిని కొన్ని ప్రశ్నలు అడగడానికి మనం సరిపోవు. కొన్ని ప్రశ్నలు అడగడానికి అదేంటి ప్రభువా నేను ప్రార్థన చేశాను కదా, ఎందుకని ఇలా జరిగింది అలా జరిగిందంటే నువ్వు ఆయనలో నిలబడాలి. బైబిల్ చెప్తుంది కదా, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. కాబట్టి అప్పుడు దేవుడు ఇవ్వగలడు. కానీ ఆయన మాటల్లో మనలో ఉంచుకోవడానికి ఇష్టం లేదనుకో, ఆయన ఎలా కాపాడగలడు? ఒకవేళ ఆయన ఎంతో నిలబడ్డామనుకో, డోంట్ వరీ, ఇక నువ్వు వరీ అవ్వాల్సిందేం లేదు, నువ్వు బాధపడాల్సిన పని లేదు, నువ్వు దుఃఖపడాల్సిన పని లేదు, నువ్వు కలత చెందాల్సిన పని లేదు, నువ్వు ఒత్తిడి గురవ్వాల్సిన పని లేదు, నువ్వు వేదన చెందాల్సిన పని లేదు. నా భారము నేను నా దేవుడి మీద మోపాను, ఇక ఆయనే చూసుకుంటాడు. నా నిరీక్షణ ఆయన మీదే. ఆమేన్. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఈ డోంట్ వరీ అనే దాన్ని ప్రవక్త ఆయన మొట్టమొదటిసారిగా ఎక్కడ వాడాడు అనే పదాన్ని నేను పట్టుకున్నాను. అది నిజంగా ఆయన ఆందోళనలో ఉన్నటువంటి సమయం ఇది. చాలా ఆయన చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అనేది కేర్ అని ఉంటుంది. కానీ వరి అనేటువంటి పదం, డోంట్ వరీ అనేటువంటి పదం తన భార్య వాడిన మాట. ఇది ఫస్ట్ టైం దాన్ని ఆయన చెప్తున్నాడు ఇలాగ. ఎప్పుడంటే తన మొదటి భార్య హోప్ను కోల్పోయాడు. మరి తన చిన్న కుమార్తె షారోన్ను కోల్పోయిన తర్వాత ఒక్కడే వేదన.
భయంకరమైన బాధ, చెప్పుకోలేనటువంటి బాధ. లైట్ అంతా తీసేశాడు, చీకటిగా ఉంది. ఒక్కడే చీకటిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. చేసుకొని ఏడుస్తూ ఉన్నాడు. నాకు బ్రతకాలనిపించడం లేదని తన భార్య మ్యారేజ్ గౌన్ చూశాడు. మళ్ళీ తన బిడ్డను గురించి చూసుకున్నాడు. ఏదేమైనా నా భార్య లేకుండా, నా కుమార్తె లేకుండా నేను బతకలేనని షూట్ చేసుకోవడానికి దానిలో రివాల్వర్లో బుల్లెట్స్ నింపుకొని అతను పరలోక ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే పరలోక ప్రార్థన చేయడం ప్రారంభించాడో, పరలోక ప్రార్థనలో ఆఖరికి వచ్చేసాడు, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక. కాబట్టి ఆ మాట ఎప్పుడైతే పలకడం జరిగినదో, ఆ ప్రార్థన ముగించి ఆ రివాల్వర్ పట్టుకొని ఆయన ధన్ మన్ని పేలవడం ప్రారంభించాడు. కానీ ఒక్కతోట ఆయనలో దిగల. దేవుని అద్భుతం మీరు గమనించండి. ఇంకొకరిని చంపేద్దాం అనుకున్నప్పుడు తోటాలు నేలబడిపోయినాయి. ఇదే కృప అంటే. ఒకవేళ ఈయన కోపం వచ్చి వీళ్ళు ఎంత కోపం ఉందో ఇంకొకరిని చంపుదాం అనుకున్నాడు, కొంతమంది కుర్రవాళ్ళని అలా చంపుదాం అనుకున్నప్పుడు బుల్లెట్లు వాళ్ళు తగలకుండా కింద పడిపోయింది. ఈయన కుక్కను చంపేసిన వాడిని చంపేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఆఖరికి ఈయనే చంపుకుందాం అనుకున్నాడు, కానీ ఆ బుల్లెట్లు కూడా కింద పడిపోయినాయి. అందులో నుంచి పేలడం లేదు, ఏడవడం మొదలు పెట్టాడు. నన్ను ఎందుకని చనిపోనివ్వవు నువ్వు? దేవుణ్ణి అడుగుతున్నాడు, నన్ను ఎందుకని చనిపోనివ్వవు నువ్వు? పోనీ నేను ఇలా కోల్పోయాను కాబట్టి ఈ బాధ ఎంత తీవ్రమైందో నీకు తెలుసు. నాకు నేను చనిపోదాం అనుకుంటే కూడా ప్రభువా ఎందుకని చావో నువ్వు నన్ను అని వేదన పడతా ఆయన ఏడుస్తా తుపాకిని అలాగ ఇసిరేసి ఆయన అలాగ ఉండగానే ఆయన అంటున్నాడు, అది కలో దర్శనమో నాకు తెలియదు, కానీ మెల్లిగా ఒక స్టెప్పుల మీద నుంచి వెళ్తున్నట్టుగా అలాగ అనిపించింది. ఒక చక్కని 18-20 సంవత్సరాలు కలిగిన ఒక పాప కనబడ్డది అన్నాడు. 18-20 సంవత్సరాలు కలిగిన ఒక యవనస్తురాలు కనబడగానే ఈయన అడుగుతున్నాడు, అమ్మ నువ్వెవరివి అని. డాడీ నేను నీ షారోన్ రోజు నా షారోన్ రోజు చిన్నది అండి. లేదు మేము ఉండే స్థలంలో చిన్నపిల్లలు ఉండరు, అంతా కూడా ఇదే వయసులో ఉంటారు. ఈ వయసు నుంచి వాళ్ళు ఎక్కువలోకి వెళ్ళలేరు, అంటే 18-20లో ఉంటారు, అలాగని 30-40లోనికి వెళ్ళరు, ఈ వయసులోనే ఉంటారు. సరే తల్లి నువ్వు ఇక్కడున్నావు ఆయన అడగానే ఆమె అడుగుతున్నది, మరి బిల్లి ఏడి అని అడుగుతున్నది. నేను వాళ్ళ మామకి అప్పగించాను, అమ్మేది అని అడుగుతున్నాడు. అమ్మ అక్కడ నీ కోసం ఎదురు చూస్తున్నది అన్నాడు. అనేప్పటికి మెల్లిగా మెట్లు ఎక్కుతూ ఉన్నాడు. ఈయన మెల్లిగా మెట్లు ఎక్కుతూ ఉండగానే అన్నీ కూడా ఒక రకమైనటువంటి కట్టడాలు కనబడుతున్నాడు, చాలా విలువైన కట్టడాలు. అక్కడికి రాగానే తన భార్య ఎప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఎలాగా ఇంటికి రాగానే బిల్లీ అని దగ్గరకు వచ్చి ఆయన పట్టుకుంటుందో సేమ్ అదే విధంగా ఈ వేదనతో ఉన్నవాడికి అందులో నుంచి ఎలా రాగానే ఓ బిల్లీ అని ఇలా పట్టుకున్నదంట. ఓ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నీకోసం నేను ఎంత బాధపడుతున్నాను తెలుసా. ఇతను బాధ అంతా చెప్తున్నాడు. బాధ అంతా చెప్తే డోంట్ వరీ అన్నదాడు. ఆమె అక్కడ వాడిన పదం ఏమంటే డోంట్ వరీ, నువ్వున్న స్థలం కంటే మేము చాలా మంచి స్థలంలో ఉన్నాం, చాలా 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 మంచి స్థలంలో మేము ఉన్నాం. కాబట్టి కలవరపడవద్దు, ఆందోళన పడవద్దు, ఇబ్బంది పడవద్దు, మేము మంచి స్థలంలో క్షేమంగా ఉన్నాం. కాబట్టి క్షేమంగా ఉన్నాం కనుక మరలా మనమంతా ఒకటిగా కలుసుకుంటాం. అది ఎటువంటి ఆదరణనిచ్చే మాట అది. అవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఈయన భూమి మీదకి వచ్చిన తర్వాత లైఫ్ స్టోరీ అంటే ఆయన జీవిత కథని ఆయన వివరించేటప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన ఈ డోంట్ వరీ అనేటువంటి పదాన్ని వాడు. సరే ఈ పదాన్ని మళ్ళీ ఎక్కడ ఆఖరిలో వాడారా అని మళ్ళీ నేను ఆఖరికి వచ్చేవాడికి ఆ వరి అనేటువంటి పదాన్ని చూస్తే యోబు దగ్గర ఉంది. యోబు దగ్గరికి వచ్చేవాడికి మరలా అదే పదం. మరి యోబుతో దేవుడు మాట్లాడేటువంటి ఆ మాటల దగ్గర అక్కడ వినికిడి చేత నిన్ను కూర్చున్న వార్త నేను వింటును కానీ నేడైతే నేను నిన్ను కన్నులారా చూసాను.
సరే మళ్ళా వెళదాం, ఈ పదం ఎక్కడైనా దొరుకుద్దామని మళ్ళా వెళ్ళడం చూసేప్పటికి ఇదే వరి, అంటే ఇదే ఒత్తిడి, ఇదే ఇబ్బంది, ఇదే బాధ, ఇదంతా ఎక్కడంటే లూకాసు వార్త 15వ అధ్యాయము. దాన్ని ఆయన అయితే ప్రవక్త భార్య అన్న మాట మాత్రం నేను చదువుతాను. హోపు, వాట్స్ యూ వరీడ్ అబౌట్? యు వరీయింగ్ అబౌట్ మీ అండ్ షారోన్. ఆమె చెప్తుంది, నువ్వు నా కోసం షారోన్ కోసం నువ్వు చింతపడుతున్నావు, బాధపడుతున్నావు, బాధపడొద్దని. అయితే ఇక్కడ మరొక కార్యాన్ని మనం చూద్దాం. ప్రాడిగల్, లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం. ప్రాడిగల్ అంటే దుబారా చేయు, వృధా చేయు, మరియు దుబారా చేయు, వృధా చేయు. ఎవరి దుబారా చేసేవాళ్ళు, ఎవరి వృధా చేసేవాళ్ళు? లూకాసు వార్త 15:11. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. చాలండి. ఇక్కడ సేమ్ ఇదే వర్డ్ మళ్ళీ రిపీట్ అవుతుందండి, ఇదే మాట. కుమారుడు అడుగుతున్నాడంట, ఈ ఆస్తి అంతట్లో నుంచి నాకు రావాల్సిన భాగం ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతానని. తల్లి నచ్చ చెప్పడానికి ప్రయత్నించిందంట, నా కుమారుడా ఎక్కడికి వెళ్ళిపోతావయ్యా? లోకం ఎంత భయంకరంగా ఉంది, ఎక్కడ నువ్వు బ్రతుకుతావు? ఎక్కడికి వెళ్ళినా కూడా మోసం, ఎక్కడికి వెళ్ళినా దగ, ఎక్కడికి వెళ్ళినా పాపం అంతా కూడా చెడిపోయి ఉన్నది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? మీ దగ్గర ఉంటే నాకు అభివృద్ధి కలిగేటట్లుగా లేదు, నాకు ఎదుగుదల రావడం లేదు. మీ దగ్గర ఉండడం వల్ల నేను ఎదగాలని కోరుకుంటున్నాను, నేను అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. కాబట్టి మీ దగ్గర ఉన్న దగ్గర మీరు ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అన్నీ కూడా మీరు ఏం చేస్తున్నారంటే ప్రతిదీ నాకు రూల్సు, ప్రతిదీ కట్టడా ఇలా చేస్తున్నారు. అదే కనుక ఆ సొత్తు నా చేతిలోకి ఇచ్చారనుకోండి, అప్పుడు నేను ఎలా చేయాలో అలాగ నేను గొప్పవాడిని అయి తిరిగి వస్తాను. అప్పుడు అర్థమవుద్ది, నేను బాగా ఎక్కువగా సంపాదించి నేను తిరిగి వచ్చినప్పుడు, అరే నా కుమారుడా నువ్వు మా దగ్గర నుంచి వెళ్ళడం వల్ల బాగా సంపాదించావయ్యా అని నువ్వే అంటావు చూడను. కానీ తండ్రి కుమారుడు అలాగ అనగానే ఈయన పైకి కిందకి తిరుగుతున్నాడంట, లోపలికి బయటికి తిరుగుతున్నాడంట. ఏం చేయాలి అంటే ఒక రకమైనటువంటి వరి, ఒక రకమైనటువంటి చింత, ఒక రకమైనటువంటి బాధ, ఒక రకమైనటువంటి దుఃఖం, ఇవన్నీ కూడా ఏం చేయాలి, ఏం చెప్తే నా కుమారుడు వింటాడని ఆయన చెప్పలేకపోతున్నాడు. అదేవిధంగా తల్లి వచ్చి చెప్తుందట, నా కుమారుడా ఎక్కడికి వెళ్తావయ్యా, ఎక్కడికి పోవద్దయ్యా, లోకం బాగలేదయ్యా, మనుషులు బాగోలేదయ్యా, కాబట్టి ఇవన్నీ చెప్తాను. లేదమ్మా నా సూట్ కేసు ఇచ్చేయి, నేను సర్దేసుకుంటాను, నా సూట్ కేసు ఇచ్చేయని తనకు తానే సూట్ కేసు తీసుకున్నాడంట. దాని అతను ఎలా ఉన్నాడంటే చాలా 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 ఉరుకులు పరుగుల మీద ఉన్నాడు, చాలా ఉరుకులు పరుగుల మీద ఉండి తన అరలో నుంచి ఆ బట్టలన్నీ ఏవేవి విలువైన బట్టలు ఉన్నాయో అన్నిటి కూడా సర్దేసుకున్నాడంట, అంతా కూడా రెడీ చేసుకున్నాడంట. చూడండి, ఇప్పుడు నేను ఒక పెద్ద పట్టణంలోనికి వెళ్తున్నాను, ఆ పెద్ద పట్టణంలోకి వెళ్ళి నేను పెద్ద వ్యాపారం ఒకటి ప్రారంభిస్తాను, అంతా కూడా నా దగ్గరకు వస్తారు, నేను పెద్ద ధనవంతుడిని అవుతాను, చూస్తూ ఉండండి మీ కళ్ళ ముందు ఎలాగా ఎదిగిపోతాను, అప్పుడు మీరు ఆశ్చర్యపడతారని. తండ్రి తెలుసు, తండ్రి మొత్తం ఇవ్వలేదు కానీ అక్కడ ఒక నొక్కి ఒక మాట చెప్తాడు ప్రవక్త, తండ్రి మొత్తం ఇవ్వలేదంట కానీ అతని దగ్గర ఉన్నదానిలో నుంచి అతనికి ఎంత భాగం రావాలో భూ సంబంధమైన భాగం మాత్రమే ఇచ్చాడంట. ఈ భూ సంబంధమైన భాగం ఇవ్వగానే మొత్తం అంతా కూడా సర్దుకున్నాడు. సర్దుకున్న తర్వాత తల్లి ఆమె ఆతృతగా చూస్తుందంట, తండ్రి కూడా అలాగే చూస్తున్నాడంట. తండ్రి అలాగే వేదన, ఒక బాధ, ఏమనలేకపోతున్నాడు.
వెళ్ళి కొండలన్నీ దాటుకొని స్నేహితులతో వెళ్ళిపోతున్నాను. తల్లి ఏడుస్తున్నదంట. తల్లి యువతలకు వచ్చి, అయ్యో ప్రభా, వెళ్ళేటప్పుడు అందంట, నా కుమారుడా వెళ్ళేటప్పుడు ఒక్కసారి మోకాళ్ళి, ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం, రానాయన ఒకసారి మోకాళ్ళు అయ్యా అని. లేదమ్మా, మళ్ళా నువ్వు వెళ్ళే సమయంలో కూడా ఇలా మాట్లాడతావు, ఒక్కసారి మోకాళ్ళు అయ్యా, ఒక్కసారి మోకాళ్ళు. అతనికి నచ్చడం లేదు ప్రార్థనలో ఉండడం. తండ్రి పక్కన, తెల్లో పక్కన వాళ్ళు, ప్రభువా బిడ్డను మీకు అప్పగిస్తున్నాం, తను ఏదో చేద్దామనుకుంటున్నాడు, నువ్వు సహాయం చేయకుండా ఏది జరగదు. ఈ మామని చెప్పేలోపు కూడా అతనికి ఉండడానికి అంతగా ఇష్టం లేదు. ఎప్పుడైపోద్దా అనుకున్నాడు. ఆ సూట్ కేసు పట్టుకున్నాడు. అక్కడున్న దోస్తులు ఉన్నారంట. ఆ పదండి అంటున్నాడంట. వెనక తిరిగి ఒకసారి అమ్మా వస్తానమ్మా అంటాడేమో అని ఆ తల్లి ఆతృతగా చూస్తుందంట. కానీ ఎగురుకుంటా ఆ సందులన్నీ దాటుకుంటా వాళ్ళు వెళ్ళిపోయే వరకు కూడా ఆ తల్లి అలాగే చూస్తుందంట. తండ్రి మాత్రం అటు ఇటు తిరగటం అయిపోయాడు. అలాగే అయిపోయాడు. అలాగే చూడడం మొదలుపెట్టాడు. ప్రార్థనలో మొదలుపెట్టారు. అయ్యా నీ కుమారుడు మీ చేతులకు అప్పగిస్తున్నాం, మేమేమీ చేయలేం. కాబట్టి ఈ స్థలాన్ని నుంచి దూరంగా వెళుతున్నాడు. దయచేసి కుమారుడిని జ్ఞాపకం చేసుకొని వీళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు రోజు ప్రేయర్ చేస్తున్నారు, రోజు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి తీసుకొని వెళ్ళిపోగానే ఒక్కొక్క కొత్త స్నేహితుడు దొరికాడంట. ఒక కొత్త స్నేహితుడు వచ్చి అడిగాడంట, ఏయ్ నీ జీవితంలో ఎప్పుడైనా సిగరెట్ కాల్చావా అన్నాడంట. ప్రవక్త అంటున్నాడు భలేగా వివరంగా, ఏయ్ నీ జీవితంలో ఎప్పుడైనా సిగరెట్ కాల్చావా అన్నాడు. నేను కాల్చలేదు. భలేగా ఉంటుంది. దానివల్ల ఏమన్నా రోగం వస్తుందమ్మా, ఏమన్నా వస్తుందేమన్నా? ఏమీ కాదు, కొంచెం అలాగ అనిపిస్తుంది కానీ ఏమనిపిస్తుంది కానీ కాల్చాక భలే ఉంటుంది తెలుసా. ఒక వ్యక్తి తాగడం నేర్పించాడంట. ఇంకొక వ్యక్తి వచ్చి అన్నాడంట, ఏయ్ ఇందులో ఏముంది, అసలు వైన్ తాగితే ఇంకా బాగుంటుంది, ఏమో పడిపోతారేమో తాగి పడిపోతాడు. అదేముండదు, మనిషి ఇలా తేలిపోయినట్టు ఉంటుంది అన్నాడు. ఇంకొక వ్యక్తి వచ్చి అన్నాడంట, ఇలా తేలిపోయినట్లు భలేగా ఉంటుంది తెలుసా అన్నాడు. ఇంకొక వచ్చి అన్నాడంట, అసలు ఇంత నీలాంటి ఫ్రెండ్ మాకు దొరికినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందన్నాడు. ఒక్కొక్కళ్ళు తన పొగడ్తలతో పైకెత్తేసారని, పొగడ్తలతో పై అసలు ఇంత మంచి ఫ్రెండ్స్ని నా తల్లిదండ్రుల మాటల వల్ల నేను ఇప్పుడు వరకు తెలుసుకోలేకపోయాను అనుకున్నాడంట. ఇప్పటి వరకు నేను తెలుసుకోలేకపోయాను ఇంత మంచి ఫ్రెండ్స్ని అని అనుకొని ఇతను ఆనందంగా ఉండగానే ఇంకొకళ్ళు అన్నారంట, ఏ పలానా చోట స్త్రీలు ఉంటారు, చాలా చక్కగా ఉంటారు, అసలు నీలాంటి వానికైతే అసలు నువ్వు బయట ఇలాగుంటుందా, నేను నూతిలో కప్పలాగా ఉన్నాను ఇన్ని రోజులు, బయటకు వచ్చాక ఎంత ప్రపంచం ఉన్నదా నీకు తెలుసు, రా అన్నారంట. డబ్బులు ఖర్చు పెట్టడం మొదలుపెట్టారంట మొత్తం. ఎందుకంటే ఆస్తి అంతా తీసుకొచ్చాడు కదా, ఈ తీసుకొచ్చిన మొత్తం వదిలించే వరకు మొత్తం ఖర్చు పెట్టిన తర్వాత ఇతను ఎప్పుడైతే డబ్బులు అయిపోతున్నాయో మెల్లిగా ఫ్రెండ్స్ అంటున్నారంట, సరే ఈసారి మళ్ళా కలుద్దాం అని ఒక్కొక్కరు టాటాలు చెప్పడం మొదలుపెట్టారండి. ఏంటి ఒక్కొక్కరు నాకు ఇలాగా టాటా బాయ్ బాయ్ అంటున్నారు అని అనుకుంటే మొత్తం ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఇతని దగ్గర భోజనానికి డబ్బులు లేవంట. అరే భోజనం చేద్దామని జోబులు ఎతికేపటికి అతని దగ్గర పైసలు కనపడడం లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలని మెల్లిగా ఇదివరకు నేను ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్కి వెళ్తాను, అక్కడ నాకు భోజనం పెడతారేమో అనుకొని ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా ఇవాళ నా దగ్గర డబ్బు లేదు కానీ నేను సంపాదించాక నీకు ఇస్తాను, డబ్బు తీసుకొచ్చాక ఎక్కడ అడుగు పెట్టు, డబ్బు తెచ్చేవారు బయట ఉండన్నాను. ఆకలిగా ఉందంటాడు. ఎప్పుడైతే ఇతనికి ఆకలిగా ఉన్న సమయంలోంచి వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందంట. వాళ్ళ అమ్మ గుర్తొచ్చి, అరే నేను మా ఇంటి దగ్గర ఉన్నట్లయితే మా అమ్మ చక్కగా నేను తిన్నంటే ఆమె తినిపించేటట్లుగా బతిమిలాడి పెట్టేది. కాబట్టి ఇప్పుడు లేదు ఏదేమైనా నేను బాగా సంపాదించి మళ్ళా మా నాన్న దగ్గరికి వెళ్ళి మా అమ్మ దగ్గరికి వెళ్ళి, చూసారా మేము బయటకు వచ్చాక ఎంత సంపాదించారో వాళ్ళు తెలిసేటట్టుగా చేయాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక మొండితనం ఇతడిలో ఉన్నదంట. వెనక్కి రావడానికి మొండితనం ఇతడిలో ఒప్పుకోవడం లేదు. ఇతడిని వంచాలి. ఇప్పుడు
దేవుడు ఇక్కడ వంచాలంటే ఒక ఆయుధాన్ని ఆయన ఎన్నుకున్నాడంట. చాలాసార్లు ఒక వ్యక్తిని దేవుడు వంచేటువంటి విధానం ఏమంటే కరువు. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 14-15 వచనం. వెళ్ళిపోయారు, అందరూ స్నేహితులు వెళ్ళిపోయారు. ఉద్యోగాల కోసం వెళ్ళాడు. ఎక్కడా ఉద్యోగాలు ఏమీ దొరకడం లేదు. కానీ ఇక్కడ దేవుడు ఇప్పుడు అసలు ఎక్కడా ఆహారం దొరకకుండా దేవుడు చేశారు. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా, మామూలు కరువు కాదండి, ఇది ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి. ఇది మామూలు కరువు కాదు, అది గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. కాబట్టి ఇక్కడ గమనించండి, లోకమంతా అంటే పట్టణమంతా కూడా ఆ కాలంలో ఉన్నటువంటి ఏ స్థలంలో చూసినా వర్షం లేదు. దేవుడు చేసిన కార్యం ఏమంటే ఆయన వర్షాన్ని ఆపివేశారు. వర్షాన్ని ఆపివేయగానే పంటలు పండడం లేదు. పంటలు పండకపోవడం వల్ల పశువులన్నీ ఎండిపోతున్నాయి, పశువులు చనిపోతున్నాయి. రాజులు, చక్రవర్తులు, మిగతా వారందరి దగ్గర తినడానికి ఆహారం దొరకడం లేదు. కాబట్టి ఇప్పుడు విచ్చలవిడి ఖర్చు అనేది తగ్గిపోయింది. ఇతని దగ్గర కనీసం ఇతను వెళితే ఉద్యోగంలో పెట్టుకోవడానికి కూడా ఎవరు దానికి చేర్చుకోవడం లేదు. కానీ చాలు ఇక్కడ ఉద్యోగాలు లేవు. నేను చూస్తే నువ్వు ఎక్కడ కూడా పని చేసే వాళ్ళకి లేవు, నువ్వు చేసేంత పని ఇక్కడ లేదని అతను అనుకున్నాడంట. ఒక్కొక్క స్నేహితుని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఒకనొక సమయంలో నుంచి నాకు ఈ సిగరెట్లు అలవాటు చేసినవాడు ఏమైపోయాడని, అలవాటు చేసినవాడు వెళ్ళిపోయాడంట. కాబట్టి మందు అలవాటు చేసినవాడు ఏమయ్యాడని అతను వెళ్ళిపోయాడంట. ఈ వ్యభిచారపు స్త్రీలు అలవాటు చేసినవాడు ఏమన్నా వాడు వెళ్ళిపోయాడంట. ఖర్చు పెట్టించిన వాళ్ళంతా ఏమయ్యారంటే ఒక్కడ లేడు, ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు అతనికి అనిపించిందంట, ఒకప్పుడు నాకు ఒంటరితనం అనేది తెలీదు, కానీ ఈరోజు నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. నా ఒక బాధ నేను ఎవరితోనైనా చెప్పుకోవాలంటే ఎవరితో చెప్పుకోవడానికి ఎవరు కూడా వినేటట్లేరు. ఇదివరకు ఏదైనా ఒక ఇబ్బంది కలిగితే వెళ్ళి నా తల్లి దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకోగలిగేవాడిని. కానీ ఈరోజు నేను ఎవరికి చెప్పుకోలేనట్టుకున్నా. సరే, అది అలాగ ఉండనివ్వండి. ఇప్పుడు తినడానికి నా దగ్గర ఆహారం లేదు. అబ్రహాం యొక్క కాలంలో నుంచి కరువు వచ్చింది. ఎంతమంది జ్ఞాపకం ఉంది? ఎందుకని దేవుడు కరువును అప్పగించారు? ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చిందండి. ఎందుకని దేవుడు ఆ కాలంలో కూడా కరువుకు అప్పగించారు? దేవుడు చెప్తున్నాడు, అబ్రామా నువ్వు ఇక్కడ నిలబడు అని అనగానే ఎక్కడైతే అతను నిలబడ్డాడో కరువు రాగానే అక్కడ నమ్మకంతో నిలబడ్డవాడు ఈ సమయంలో నుంచి నేనేం చేయాలో తెలియడం లేదు, కాబట్టి ఇక్కడి నుంచి పలానా చోటకు నేను వెళ్తానని అతను ఎప్పుడైతే అడుగు బయటకు పెట్టాడో అడుగు బయట పెట్టగానే తన భార్యనే లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవక్త అంటున్నాడు, కృప మాత్రమే. అసలైతే లాక్కున్నారు. కానీ అవతల ఉన్నటువంటి రాజును గద్దించి మళ్ళా తన భార్యను వెనక్కిచ్చి మళ్ళా దేవుడు కరువు కాలంలో దేవుడు అబ్రహాంకు తోడై ఉన్నాడు. ఎంతమంది ఆమెను అంటున్నాను? ఇస్సాకు కూడా అదే పొరపాటు చేశాడు, తన తండ్రి చేసినట్లుగా. కరువు కాలంలో ఉండగానే హద్దును దాటి పరాయి దేశంలోనికి వెళ్తుంటే మళ్ళా దేవుడు అక్కడ అడ్డు తగిలాడు. ఓ ఇస్సాకు, నీ తండ్రికి చేసిన వాగ్దానాన్ని నీ పట్ల నేను నెరవేరుస్తాను. సరే, ఇప్పుడు యాకోబు దగ్గరకు వచ్చేవాడికి కరువు వచ్చింది. మరి ఇప్పుడు యాకోబు విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? వరుసగా మీరు గమనించండి, కరువు అనేది ప్రతి కాలంలో వెంటాడుతున్నది. అబ్రాహాము కాలంలో, ఇస్సాకు కాలంలో, యాకోబు కాలం. ఇప్పుడు యాకోబు దగ్గర కావలసినటువంటి డబ్బు ఉంది, యాకోబు దగ్గర కావలసినటువంటి దినుసులు ఉన్నాయి, యాకోబు దగ్గర కావలసిన బాదం పప్పులు ఉన్నాయి. కాబట్టి ఈ విత్తనాలన్నీ ఉన్నవి కానీ ఆహారం లేదు. అయితే ఆహారం ఎక్కడ ఉన్నదంటే ఐగుప్తులో ఉన్నది. ఐగుప్తులో దేవుడు ఎందుకని ఉంచాడంటే యాకోబు కోసమే దేవుడు అక్కడ ఉంచాడు, యాకోబు కుటుంబం కోసం అక్కడ ఉంచాడు. అంటే తన బిడ్డలకు ఎప్పుడైనా ఏదైనా ఒక అవసరత కలిగితే ఎలాగ అవసరత తీర్చాలని దేవుడు ఒక చింత కలిగి ఉన్నాడంట. మనకంటే మన గురించి దేవుడు ఎక్కువ చింత కలిగి ఉన్నాడు. నీవు కలిగి ఉన్న చింత కంటే కూడా దేవుడు ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఎక్కువ లక్ష్యాన్ని కలిగి ఉన్నాడండి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే నీ చింత యావత్తు ఆయన మీద.
ఆయన మనకి స్తోత్రం. న్యాయాధిపతుల్లో కూడా కరువు ఉన్నదా లేదా? న్యాయాధిపతుల్లో కూడా కరువు ఉన్నదండి. ఆమేన్. మీరు రూతు గ్రంథాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలో అంటే న్యాయాధిపతుల కాలంలో కరువు రాగా మరి ఆ బెత్లెహేములో ఉన్న వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఈ కరువు వచ్చినా ఏ దేవుడైతే కరువుకు అప్పగించారో అదే దేవుడు తిరిగి ఇవ్వడానికి ఆయన ఒక్కడే చాలిన దేవుడు. దేవుడు సవాలు విసరగలడంట. ఎవరిని నమ్ముతారు? నమ్మండి. ఎవరిని నమ్ముకుంటారు? చక్రవర్తులు నమ్ముతారా? వాళ్ళు వర్షం ఇస్తారా? అడగండి. రాజులు నమ్ముతారా? వాళ్ళని అడగండి. వాళ్ళు ఏమైనా పంట పొలాన్ని ఏమైనా ఇవ్వగలరేమో. ఎవరిని మీరు నమ్మేది అని దేవుడు వాళ్ళని ప్రజలను అలా వదిలిపెడతాడు. ఎవరి వల్ల కావడం లేదు. అయితే మిగిలిన వారు అందరూ అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ రూతు దగ్గరకు ఈ నయోమి దగ్గరకు వచ్చేవాడికి వాళ్ళు మాత్రమే వాళ్ళు బెత్లెహేములో నుంచి బయటకు అడుగుపెట్టారు. నా సహోదరా, నా సహోదరి, ఎన్నడూ నీకే అవసరత కలిగినా ఈ బైబిల్లో ఇటు బయటకు అడుగు పెట్టొద్దు. ఈ బైబిల్లో ఇటు అడుగు పెట్టొద్దు. ఈ బైబిల్లో ఇటు అడుగు పెట్టొద్దు. ఈ బైబిల్లో ఇటు అడుగు పెట్టు. నీవు ఈ బైబిల్లో నిలిచి ఉన్నంత కాలం దేవుడు నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయడు. నీవు దేవుని విడిచిపెడితే తప్పనిసరిగా ఆ బాధను అనుభవించు. కాబట్టి కరువైనా ఖడ్గమైనా ఏదైనా నువ్వు వాక్యంలో నిలిచి ఉన్నంత వరకు ఆయన నిన్ను గూర్చి చింత కలిగి ఉన్నాడు, నిన్ను గూర్చి శ్రద్ధ కలిగి ఉన్నాడు, నిన్ను గూర్చి లక్ష్యం కలిగి ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన ఎన్నడూ వదలడు. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ మరొక కొంచెం వెళదాం. మరి దావీదు కాలంలో ఎందుకని కరువు వచ్చింది? దావీదు కాలంలో కరువు వచ్చిందా లేదండి? దావీదు రాజుగా ఉన్నాడు. మరి రాజుగా ఉన్న సమయంలో దేవుడు ఎందుకని కరువును అప్పగించారు? ఆయన ఒక కరువును అప్పగించారంటే దాని యొక్క అర్థం ఏమంటే ప్రజల్ని సరిచేయడం, దంతశుద్ధి చేయడం, దంతశుద్ధి చేయడం. కాబట్టి తినే ఆహారాన్ని, తాగే పానీయాన్ని ఇవన్నీ కూడా దేవుడు బిగబెట్టి వీళ్ళు అవును ఎందుకని మన పశువులు చనిపోతున్నాయి, ఎందుకని మన రాబడి లేదు, ఎందుకని మనం కరువుతో అలమటిస్తున్నాం, కనుక ఇప్పుడు మనం దేవుడి వైపు మనం తిరగవలసినదే. మనం దేవుడి వైపు తిరిగితే ఆయన ఆకాశములకు ఆజ్ఞాపించును, ఆయన భూమికి ఆజ్ఞాపించును. కాబట్టి ఇప్పుడు నదులు ఎండిపోతున్నాయి, అక్కడ కాలువలు ఎండిపోతున్నాయి, నీటి ఓటలు ఎండిపోతున్నాయి, నేల మీద నీరు లేదు, ఆకాశంలోంచి మంచు లేదు, ఆకాశం అంతా ఇత్తడిగా మారిపోతున్నది. ఇప్పుడు దావీదు కూడా దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా ఇలా విడువక ఈ కరువు కలగడానికి గల కారణం ఏంటి? విడువక అతని దగ్గర నుంచి మందిరం కట్టించేంత సొమ్ము ఉంది, మరి దేవుని మందిరం కట్టించే తర్వాత బంగారం ఉంది, వెండి ఉన్నది, ఇక మిగతా వాటికి చెప్పే పని లేవు. కావలసిన ప్రతి విలువైనది దావీదు దగ్గర ఉన్నది. కానీ ప్రజలు కరువుతో వారు అల్లాడిపోతున్నారు. దేవుడు సరిదిద్దాలనుకుంటున్నాడు. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా దేవుడు ఎలాగ ఆలోచనలో ఉన్నాడంటే ఇతను అనుకుంటున్నాడు, నేను తిరిగి వెళ్ళే ప్రసక్తి లేదు, మా అమ్మ నాన్న దగ్గరికి తిరిగి వెళ్ళే ప్రసక్తి లేదు, ఏది ఏమైనా ఇంకా ఆ చోట ఈ చోట ఈ చోట ఆ చోట. కారణం ఏమంటే ఒకవేళ నేను ఇంటి నుంచి ఈ బయట నుంచి నేను ఇంటికి వెళ్ళాను అనుకోండి, నేను ఇంటికి వెళ్ళగానే నేను ఇంట్లో చులకనైపోతా. ఈ బయట నుంచి నేను ఇంట్లోనికి వెళ్ళానుకో, మా ఇంట్లో చాలామంది పనివారు ఉన్నారు, వాళ్ళు చాటుగా చెప్పుకుంటారు, పెద్ద సంపాదిద్దామని వెళ్ళాడు, వెళ్ళి ఉన్నయాన్ని వదిలించుకొని వచ్చాడు బాబు. అది నేను సహించలేను. ఒకవేళ గ్రామంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఉన్న ప్రాంతంలో నుంచి రాగానే అరే 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 వెళ్ళేటప్పుడు ఇంతో పెద్ద స్నేహితులు ఉండాలి, చాలా గొప్పగా వెళ్ళాడు, ఎలా తయారయ్యి వచ్చాడేంటి అలాగ నన్ను అంటారు. కాబట్టి అందుకని ఏది ఏమైనా సరే నేను బాగా డబ్బు సంపాదించిన తర్వాత వెళ్ళాలి, కానీ ఈలోపు మాత్రం తిరిగి నేను వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు అంటే తన హృదయాన్ని ఏమంటున్నా కఠినపరుచుకుంటున్నాడు. వెంటనే వెళ్ళిపోయి అంటే డబ్బులన్నీ అయిపోగానే నాన్న నేను తప్పు చేశానని అనడం లేదు. కానీ అతని యొక్క హృదయం ఏమంటే వెనక్కి వెళ్ళడానికి ఒప్పుకునే స్థితిలో లేదు, హృదయం కఠినంగా ఉన్నది. కనుకనే ఇప్పుడు అనుకుంటున్నాడు ఇంకా ఎక్కడైనా ఇంకా ఎక్కడైనా ఇంకా ఎక్కడైనా ఇంకా ఎక్కడైనా. ఏలియా కాలంలో కరువు వచ్చును, దేవుడు ఏలియాను పోషించినా,
దేవుడు కాకులకు ఆజ్ఞాపించిన ఎలీషా కాలంలో కరువు వచ్చును. దేవుడు పోషించిన అపోస్తల కాలంలో కూడా కరువు వచ్చినది. కాబట్టి దయచేసి గమనించండి, కాలం మారుతా ఉన్నా దేవుడు తన బిడ్డల గురించి ఆయన చింత కలిగి ఉన్నాడు, ఆయన చింతన కలిగి ఉన్నాడు. ఒకసారి ఈ రెఫరెన్స్ని మనం చూద్దాం. అపోస్తల కార్యము 11వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ కాకులు రావడం లేదండి. దేవుడు వెరైటీ దేవుడు, పలు విధాలుగా చేయగలిగిన దేవుడు. వారిలో అగబు అని ఒకడు నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ కాకులు రావడం లేదు, కానీ అపోస్తల కాలంలో కూడా వారి మధ్యలోని కరువు వచ్చి వారు ఇబ్బంది పడతారని ముందుగానే ఒక వ్యక్తి, అతను పౌలంత ప్రవక్త కాదు కానీ అతను ఒక చిన్న ప్రవక్త, అతను ప్రవచించడం మొదలుపెట్టాడు. భూలోకం అంతా కూడా కరువు రాబోతున్నది, ఓ దేవుని ప్రియులారా మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని. అయితే ప్రవచించినట్లుగానే కరువు వచ్చినది. కరువు రాగానే ఒకరికి మనం ఎలా సహాయపడాలి, ఫలానా ప్రాంతంలో కరువుగా ఉన్నది, మన ప్రియులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు, వారికి ఎలా సహాయం చేయాలని ఒకరికి ఒకరు వాళ్ళు సహాయాన్ని పంపుకుంటున్నారు, ఒకరికి ఒకరు. అయితే ఇక్కడ వరకు ఉన్నది, రాబోయే ఇంకో కరువు ఉన్నది, దాన్ని తట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు. కారణం ఏమంటే భూకంపాలు ఉన్నవి, కరువు ఉన్నది, ఖడ్గం ఉన్నది, తెగుళ్ళు ఉన్నవి. దాన్ని అదుపు చేయడం ఎవరి వల్ల కాదు. ఎందుకయ్యా అంటే అప్పటికే వధువు వెళ్ళిపోవును. ఇప్పుడున్నటువంటి కాలంలో మనం గ్రహిస్తే బాగుండు. ఇప్పుడున్న కాలంలో మనం గ్రహించే జ్ఞానాన్ని దేవుడు మన అందరికి ఇచ్చును గాక. ఆమేన్. అదే కాకుండా ఒక మాట రాయబడ్డది, ఏ రాజు సహాయం చేయలేడు, ఏ బలవంతుడు సహాయం చేయలేడు. కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వడానికి ఎలీషా కాలంలో కూడా రాజు అంటున్నాడు, నా చేతిలో లేదు, నేనేమి చేయలేను. ఇదంతా దేవుడి చేతిలో ఉన్నదని. ఎవరైనా దేవుడి చేతుల వైపు ఆయన తట్టు తలెత్తాల్సిందే. ఆమేన్. సరే, ఇక్కడ మీరు గమనించండి, ఒక ఆదరణ కలిగే ఒక మాటను చూద్దాం. కీర్తనలు 33వ అధ్యాయం 18వ వచనం. ఏ కాలమైనా ఏ సమయమైనా మీ చింత యావత్తు ఆయన మీద మోపుడి. అది నా చింత కావచ్చు, మీ చింత కావచ్చు, మీ బాధ కావచ్చు, నా బాధ కావచ్చు. ఎవరి మీదో పెట్టొద్దండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. ఆమేన్. కరువులో దేవుడు తన బిడ్డలను కాపాడగలడా? ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉన్నారో, భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఏ కాలంలో కూడా వదలడు. ఆమేన్. మరొక వచనాన్ని చూద్దామండి. కీర్తనలు 37వ కీర్తన 19వ వచనం. కరువు కాలంలో కూడా దేవుడు తన బిడ్డల కోసం ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. అయ్యో ఈ కాలం కదా, మాకు ఎలా కదా అనేటువంటి దానిలో నుంచి వాళ్ళు సిగ్గుపడే పరిస్థితులు లేవు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. కానీ కింద ఉన్నది, భక్తిహీనులు నశించెదరు. భక్తిహీనులైతే నశించెదరు, కానీ భక్తి కలిగిన వాడిని దేవుడు ఎన్నడూ వదలడు. కారణం ఏమంటే, నువ్వే నా దిక్కు ప్రభువా. అది ఎండాకాలం కావచ్చు, అది వర్షాకాలం కావచ్చు, అది చలికాలం కావచ్చు, అది కరువు కాలం కావచ్చు, అది ఏ కాలమైనా నీవే. ఏలియా కాలంలో ఉన్నది నీవే, దావీదు కాలంలో ఉన్నది నీవే, అబ్రాహాము కాలంలో ఉన్నది నీవే. నీ జనులను అప్పుడెలా పోషించావో ఈ రోజున అదే దేవుడు. ఆమేన్. దయచేసి గమనించండి. మరి ఇన్ని కార్యాలు జరగగా
ఇతను మాత్రం వెనక్కి తిరగడానికి ఇష్టపడడం లేదంట. వెనక్కి తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు, కానీ ఇంకా నేను ఏదో ప్రయత్నం చేయాలి, ఇంకా నేనేదో ప్రయత్నం చేయాలి, ఇంకా నేనేదో ప్రయత్నం చేయాలని ఆఖరికి వెతకగా వాక్యానికి వ్యతిరేకమైన ఒక కార్యం కనబడుతుందంట. అతనికి ఒక ఉద్యోగం వచ్చింది. వాక్యం సరిపోవడం లేదు కానీ ఉద్యోగం రెడీగా ఉంది. మీరున్నారా? ఒకసారి లేవికాండము 11వ అధ్యాయము 7వ వచనమండి. లేవికాండము 11వ అధ్యాయం 7వ వచనం. పంది విడిగా నుండి రెండు డెక్కలు గలది గాని అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు. ఇది ఓల్డ్ టెస్టమెంట్, మనకు కాదు, ఇది యూదులకి. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, కనీసం దాన్ని ముట్టుకోకూడదు. అవి మీకు అపవిత్రములు. అపవిత్రం అంటే యూదుడైన వాడు, అతను యూదుల్లో నుంచి ఎవరు కూడా మేకను పట్టుకోగలడు, గొర్రెను పట్టుకోగలడు, ఎద్దును పట్టుకోగలడు, లేకపోతే మరొక దాన్ని పట్టుకోగలడు. కానీ యూదుడు అనబడ్డవాడు పందిని చూస్తే మాత్రం దూరంగా ఉంటాడు. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఇతని దిగజారుడు ఎలాగున్నదంటే ఇప్పటికైనా తిరిగి వెళ్ళడానికి మనసు రావడం లేదు. నేను ఇంకా ఏమైనా దారులు దొరుకుతాయేమో ప్రయత్నిద్దాం. కానీ ఇక్కడ వాక్యం చూస్తే మోషే ధర్మశాస్త్ర ప్రకారం దాన్ని తాకకూడదు. కానీ ఉద్యోగం ఎక్కడున్నది? పందుల దగ్గర పొట్టుదు, పందులు కాసే ఉద్యోగం అనుకున్నాడంట. మళ్ళా అతను గుర్తొస్తుంది, మా ఊరు వెళ్ళాననుకో, ఆ ఊళ్ళో వాళ్ళు ఎక్కిరిస్తారు. ఒకవేళ పనివారు ఎక్కిరించవచ్చు, ఒకవేళ ఏమైందని నా తండ్రి ఎక్కిరించవచ్చు, ఎవరో ఒకరు నన్ను అంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళి నేను సిగ్గుపడే బదులు ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటా, ఇలాగే నేను ముందుకు వెళ్తానని అలా కూడా రాజీ పడుతున్నాడండి. అలా కూడా సిద్ధపడి అక్కడ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక్కడ ఒక ఉద్యోగం ఖాళీగా ఉన్నదంట. ఏం ఉద్యోగం అంటే, నా దగ్గర ఉన్న ఉద్యోగం ఒకటే, ఒంటెలు కాసేది కాదు ఇది, మేకలు కాసేది కాదు ఇది, గొర్రెలు కాసేది కాదు. అదిగో ఆ పందులు తోరుకొని వెళ్ళి ఆ పందులకు నువ్వు ఆహారం తినిపించాలని. ఒక వ్యక్తి దేవుడి నుంచి దూరమైన తర్వాత అది ఎంత దిగజారిపోతాడో అంత దిగజారిపోతాడు. వాక్యానికి కాని కార్యం వాడు తిరిగి వెనక్కి రావడానికి ఎంత మొహమాటంగా ఉన్నా, అంటే అది ఎంత సిగ్గు అని వాళ్ళు తలంచిన ఉండే కొద్ది హీనం అవడమే కానీ దానిలోంచి ఒక స్థితికి రాలేడు. ఎంతమంది ఆమెన్ అంటారు? ఆమేన్. అంటే ఒక వ్యక్తి వెంటనే దేవుడి వైపు అంత సులువుగా తిరగలేరండి. కానీ ఇక్కడ ముట్టుకోకూడదు. కానీ ఇతని పని ఏమంటే వాటికి ఆహారం పెట్టడం, తీసుకొచ్చి వాటన్నిటి కూడా కుడితి కలపడం, ఆ పందులన్నీ గొర్రెలకు పెట్టినట్లుగా వాటికి తీసుకొచ్చి పెట్టడం. ఈ లోప ఎగబడతా ఉంటాయి, ఎగబడేటప్పుడు దాన్ని నెట్టాలి, దాన్ని ముట్టుకోవాలి, ఇవన్నీ జరుగుతున్నాయి. అపవిత్రమైన దాన్ని తాకుతున్నాడు, కానీ వెనక్కి వెళ్ళడానికి మాత్రం అతనికి అంత తొందరగా మనసు రావడం లేదు. ఒక ఏర్పాట్లో ఉన్నవాడిని దేవుడు ఎలాగైనా నలగొడతాడు. ఒక ఏర్పాట్లో ఉన్నవాడిని దేవుడు వదలడండి. కనుకనే ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉండగా లేవికాండం 26వ అధ్యాయం 40-41 వచనమండి. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితమనియు నేను తమకు విరోధముగా నడిచితననియు తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితననియు ఒప్పుకొనిన ఎడల అనగా లోబడని తమ హృదయములు లొంగి తాను చేసిన దోషములకు ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకొనిన ఎడల. మీకు అర్థమవుతుందండి?
ఆశని తీసుకెళ్ళి పాడవగానే అతనికి వెంటనే ఇది రాలేదు, పశ్చాత్తాపం. కానీ ఇంకా 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 కఠినపరుచుకుంటున్నాడు. శ్రమ ఏమవుతుందంటే ఇంకా 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 ఎక్కువ అవుతుంది. కరువు పెరుగుతూ ఉంది. కరువు పెరగడమే కాకుండా యాకోబు కాలంలో పెరిగినట్లుగా ఇక ఎక్కడా కూడా ఇతనికి భోజనం పెట్టేవాళ్ళు లేరు. ఏ ఉద్యోగం చేయడానికి కనీసం తన తండ్రి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గొర్రెలు కాసేవాళ్ళు ఉన్నారు, పనులు చేసేవాళ్ళు ఉన్నారు. ఏ పనులు చేశారో అలా కూడా భోజనం దొరుకుద్దని అనుకున్నాడు. కానీ ఇప్పుడు పందుల దగ్గరకు వచ్చేవాటికి వాటిని అలాగే పెట్టుకొని నేల మీద మోకాళ్ళు వేస్తున్నాడని. బురదలో ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు మోకాళ్ళు వేయలేదు, ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో మోకాళ్ళు వేయలేదు. కానీ ఇక్కడ పంది పొట్టు దగ్గర మాత్రం అతను మోకాళ్ళు వేసి, కారణం ఏమంటే పంది ఎత్తుగా ఉండదు కదా, దానికోసం మోకాళ్ళు వేసి ఆ పొట్టు తీసుకొని దానిలో నుంచి కలిపేపటికి పందులు ఎగబడతా ఉంటాయి. ఈ ఎగబడే దాన్ని పొట్టు కలిపి ఇలా పెట్టేవాడికి అమాంత వాటి మీద నుంచి పడుతున్నాను. వానర్ ఒకటే పని చేస్తున్నాడు, రావడమే. ఈ పూట వాటికి ఆహారం పెట్టావంటున్నాడంట. కానీ ఈ పూట నువ్వు తిన్నావన్నావని మాత్రం అడగట్లేదండి. ఆఖరికి అనిపించింది, ఆ పందుల పని బాగా ఉంది. నా యజమానుడు, నేను ఎక్కడ ఉద్యోగం కలిగి ఉన్నానో ఆ యజమానుడు పందుల గురించైనా జాగ్రత్త కలిగి ఉన్నాడు, కానీ నన్ను గురించి మాత్రం పట్టించుకోవట్లే. కానీ నా ఇంట్లో నాకు ఎంత దర్జాగా నేను బతికా, నా ఇంట్లో నేను ఎంత హోందాగా ఉన్నాను. నా ఇంట్లో నుంచి అక్కడ ఆలోచన చేయడానికి దేవుడు తన ఆత్మీయమైన మతిమరుపుని దేవుడు తీశాడు. ఆమేన్. ఇక ఇప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ ప్రవక్త ఒక మాట అంటున్నాడు, అదేమనంటే తండ్రి తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతటిలో నుంచి కొంత ఆస్తి మాత్రమే అతనికి ఇచ్చాను. ఆస్తి మొత్తం అతను పాడు చేసుకున్నాడు, కానీ పరలోక సంబంధమైనది మాత్రం తండ్రి దగ్గర ఉన్నదంట. భూ సంబంధమైనది మాత్రమే కుమారుడికి ఇచ్చాడండి. అది కోల్పోయినందుకు తండ్రి ఏం అడగడం లేదు, కానీ అతని పశ్చాత్తాపంతో ఇంకా ఇంకా ఇక్కడే ఉంటే నా పని ఎలా ఇద్దండి, ఈ పందుల కంటే ఘోరంగా అయిపోతాను, ఏదేమైనా సరే ఆనందే భరిస్తాను, అక్కడికే తిరిగి వెళ్తాను. కాబట్టి ఒక వ్యక్తి దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా రావాలంటే, మనం మొండితనం చూపించే కొద్దీ ఇంకా మొండేవాడు దేవుడు. మనం దేవుడి తట్టు తిరిగామా, బైబిల్ చెప్తున్నది కనుక నువ్వు పశ్చాత్తాపడి నేను తప్పు చేశాను ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆయన నిన్ను గూర్చిన చింత కలిగి ఉండును, నిన్ను గూర్చిన లక్ష్యముంచును, నిన్ను గూర్చిన శ్రద్ధ వహించును. దేవుని నామానికే స్తోత్రం. ప్రవక్త ఒక మాట అంటాడు, అయ్యా మనము సాతాను యొక్క రాజ్యంలో ఉన్నాం. ఈ సాతాను యొక్క రాజ్యం చింతతో నింపబడి ఉన్నదంట. ఏమి ఆ చింత? వ్యాధులతో, మరణముతో, వేదనతో, అల్లకల్లోలతో సమస్తము కూడా సాతాను పైన ఉన్నదంట. అయితే ఈ చింతలు నీకు రవ్వంతా కూడా సహాయం చేయలేవు. ఒకవేళ నువ్వు చింతపడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు దుఃఖపడుతున్నావు, నువ్వు వేదన పడుతున్నావు, నువ్వు నలిగిపోతున్నావు, కానీ దీనివల్ల నీకు కొంచెం కూడా ఫలితం లేదండి. అదే కాకుండా చింత వల్ల నీకు క్యాన్సర్ రావడానికి కారణం ఉందంట. అమ్మా మీరు విన్నారా? నేను బుక్ దగ్గర పెట్టుకొని మరీ చెప్తున్నాను. నువ్వు పదే పదే దుఃఖపడి పదే పదే బాధపడతా ఉంటే నువ్వు పడే ఈ మానసికమైనటువంటి చింత వల్ల, దీనివల్ల నీ శరీరానికి లేనిపోని వ్యాధిని తెచ్చుకుంటావు. దేవుడు కరుణించునుగాక. ఎంతమంది ఉన్నారు? దేవుని నామానికి స్తోత్రం. కనుక దయచేసి ఎక్కువగా బాధపడొద్దు. ఎవరైనా ఒంటరిగా కూర్చొని బాధపడే వాళ్ళని మీరు అలా వదలొద్దు. ఎవరైనా ఒంటరిగా సింగిల్గా కూర్చొని అలాగే 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 ఆలోచిస్తాడు, ఇదేం చేయాలి, ఇదేం చేయాలి, ఇదేం చేయాలి, ఇదేం చేయాలి. ఏం చేద్దామనుకున్న పరిస్థితులు అందుబాటులో లేవు. ఇలా చేద్దామన్నా కుదరట్లా, అలా చేద్దామన్నా కుదరట్లేదు. అయ్యా నువ్వు అలాగ ఆలోచన చేయొద్దు. ఎక్కడికి రావాలి? అయితే నువ్వేం చేయాలంటే నీ చింత నీకు వ్యాధి కారణం కాకుండా, ప్రవక్త ఇంకో మాట, తెల్ల జాతీయుడు ఎప్పుడూ చింతతో ఉంటాడంట. నా మాట మీరు విన్నారా? సహజంగా మనం ఏమనుకుంటామంటే వాళ్ళు తెల్ల జాతి వాళ్ళు అలా పుట్టారు కాబట్టి వాళ్ళకేం చింతలు ఉంటాయంటే
వాళ్ళకి అన్ని చింతల గురించి వాళ్ళు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారంట. కానీ నల్లజాతీయుడంట ఏదున్నా కూడా నాకు దేవుడిచ్చాడు, దేవుని స్తోత్రం అంటాడు. నువ్వు అందంగా లేవంటే లేకపోతేనేమయ్యా, నన్ను దేవుడు ఎలాగుంచాడు. నువ్వు ఎక్కువ ఎత్తులేవయ్యా, లేకపోతే ఏమైంది, దేవుడు నన్ను ఇలా ఉంచాడు. నీకు ఎక్కువ తినటానికి లేదయ్యా, ఉన్నదన్నా దేవుడు ఇచ్చాడండి. ఆశావాది, నిరాశావాది. మీకు ఎంతమందికి ఈ పదం తెలుసు? ఆప్టమిస్ట్ అంటారు వీళ్ళని. ఇంకొక పదం అన్నది ఎలాగంటే, ఒక వ్యక్తి దగ్గర నువ్వు ఒక పాత్రలో ఇలా నిలబెట్టావు అనుకోండి, ఆశావాది ఉంటాడంట. ఆశావాదికి ఇక్కడికి ఎక్కడో ఇంత కొంచెం నీళ్ళు ఇచ్చి, ఏమయ్యా ఏమంటావు, నీళ్ళు ఎక్కడనే, అయ్యా దేవుడి కృపను బట్టి ఈ నీళ్ళు చాలండి అంటాడంట. నిరాశావాది అంటాడు, ఏమంత దేవుడు ఏమి ఇచ్చాడు నాకు అంటాడంట. నిరాశావాదికి ఆశావాదికి ఉన్న తేడా ఇది. ఆశావాది ఏం చేస్తాడంటే ఆ ఉన్న కొంచెంను చూసుకొని, ఏదేమైనా మనకు తాగడానికి ఉన్నాయి కదండి, తాగడానికి ఉన్నాయి కదా, ఓ దేవునా మనకే స్తోత్రం అంట. కానీ నిరాశావాది అంట, ఏమన్నా ఇవి అంతా ఎంతసేపు వస్తాయి ఇవి, ఒకవేళ అతనికి పేకలు దాకా పోసినా కూడా ఏంటి ఇంకా హెల్త్గా ఉన్నాయి అంటాడంట. ఎందుకంటే అతడు నిరాశావాది. దేవుడు మనల్ని ఆయన యందు ఆశ కలిగిన వారుగా దేవుడు ఉంచును గాక, ఆయనకే స్తోత్రం. దయచేసి గమనించండి, దేవుడు తన కలిగిన వాటిలో దేనిని నష్టపోడు. కానీ ఇతర భౌతికమైన వాటిని నష్టపోయాడు కొంచెం మాత్రం. కానీ దేవుడు ప్రతి ఆత్మ సంబంధమైన వాటిని కలిగి ఉన్నాడు. అయితే అనేక సార్లు బైబిల్ అంతట్లో పాత నిబంధనలో నుంచి క్రొత్త నిబంధనలో భయపడొద్దు, 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 భయపడొద్దు. వందల సార్లు పాత నిబంధనలో మీరు చూడవచ్చు, కొత్త నిబంధనలో మీరు చూడవచ్చు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా భయపడవద్దు అనే మాట ఒక నానుడిగా ఉంటుంది, కానీ అది వాస్తవం. కానీ ఈ చింతపడవద్దు అనే మాట ఇది పాత నిబంధనలో ఉన్నది, క్రొత్త నిబంధనలో ఉన్నది. అయితే దీన్ని ఎలా చెప్పబడుతుందంటే, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనీయడండి. తొట్టిల్లు పడిపోయేటట్లుగా దేవుడు ఎన్నడూ చేయడు. కారణం ఏమంటే, నా దేవుడు ఉన్నాడయ్యా, నాకు దేవుడు ఉన్నాడయ్యా. ఆమేన్. ఇక్కడ మీరు గమనించండి, యేసు ప్రభు చెప్పిన దానిలో నుంచి ప్రజలు ఎక్కువగా దేనికోసం చింతపడుతున్నారంటే, ఒకటి అవసరాల గురించి చింతపడుతున్నారంట, రెండవది రేపుడు గురించి చింతపడుతున్నారంట, మూడవది ఏం చెప్పాలా, ఏం మాట్లాడాలా. ఈ 3 రకాలైనటువంటి చింతలు ఉన్నాయండి. ఒకటేమో మన అవసరాలు ఎలా తిరుగుతాయి అని, ఇది ఒకటే చింత. రెండవదేమో ఇవాళకి అలాగా ఉన్నాయి, మరి రేపుడు సంగతి ఏంటి, రేపుడు పరిస్థితి ఏంటి, ఉన్నవన్నీ కూడా ఈ రోజునే అయిపోతే రేపటి పరిస్థితి ఏంటని రేపుడును గురించి చింతపడతామంటారు. మూడవది, అసలు ఎక్కడైనా సమాజ మందిరంలో కానీ ఎవరైనా పట్టుకొని అడిగితే ఏం చెప్పాలి, వాళ్ళతో ఏం చెప్పాలి, వీళ్ళతో ఏం చెప్పాలి, వీళ్ళు అడిగితే ఏం చెప్పను. ఈ 3 రకాలైనటువంటి చింతలు ఉన్నాయి. అయితే ఈ 3 రకాలైనటువంటి చింతలకి పౌలు ఒకే ఒక ఆన్సర్ ఇస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీరు తర్వాత మత్తయి 6లో కూడా చూడొచ్చు. మీ అవసరాల గురించి చింతపడవద్దు, రేపడను గురించి చింతపడవద్దు, ఏమి చెప్పుదువా అని ముందుగా చింతపడవద్దు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలను. దేనిని గురించి చింతింపకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దయచేసి మీరందరూ బైబిల్ చూడగలరా? దేనిని గురించి చింతపడకుడి. ఇక్కడ ఆగుదామండి. దేవుడి గురించి దేనిని గురించి చింతపడొద్దు, కానీ ప్రతి విషయంలో, అది ఏదైనా కావచ్చు, నీ గురించి కావచ్చు, నీ భర్త గురించి కావచ్చు,
నీ పిల్లల గురించి కావచ్చు, నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, ప్రతి విషయంలోనూ ఒకటి ప్రార్థన, రెండవది విజ్ఞాపన. నీ గురించి నువ్వు ప్రార్థన కలిగి ఉండాలి, ఇంకొకరి గురించి కూడా నువ్వు ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన, విజ్ఞాపన. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే నాకే ఇన్ని అవసరతలు ఉన్నాయి కాబట్టి నా కోసమే నేను ప్రార్థన చేసుకోగలనని విజ్ఞాపన నిర్లక్ష్యం పెడతాం. కాదండి, మన గురించి మనం ప్రార్థన చేయాలి, ఇతరుల గురించి కూడా మన విజ్ఞాపన చెయ్యాలి. పౌలు అలా చెప్తున్నాడా లేదా? పౌలులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? ఇంకొంచెం ముందుకు వెళదాం. ప్రార్థన, విజ్ఞాపనల చేత. దయచేసి మీరు గమనించండి, ఎన్నిసార్లు దేవుడు మీకు చేసిన కార్యాల్ని ఎత్తిపెడుతున్నారు అంటే ఎత్తు చూపుతున్నారు. ఒకవేళ మీరు దేవుని దగ్గరికి వచ్చారు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు మీ గత జీవితంలో ఎన్ని జరిగినవో ఎన్నిసార్లు మీరు పైకెత్తుతున్నారు? దయచేసి మర్చిపోవద్దండి. ఒకవేళ కనుక నువ్వు మర్చిపోయినట్లయితే కింద వాక్యం ఏమన్నదంటే సాతాను నిన్ను పట్టుకుంటాడంట. సాతాను వరుసగా నీ దగ్గర అడుగుతాడంటే దేవుడు ఏం చేశాడు నీకని. అయితే దేవుడు ఏం చేశాడని అలాగా ఎవరిని అడుగుతాడంటే మత్తులుగా ఉన్నవాళ్ళని అడుగుతాడంట, నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళని అడుగుతాడంట. వీళ్ళందరిని అడగగానే వాళ్ళు అంటారంట, అవును మాకు దేవుడు ఏం చేశాడు. 2001లో పలానా నష్టం, 2002లో, 2021లో, 2023లో, 2024లో నువ్వు నష్టాలను లెక్క పెడతావంట, కానీ దేవుడు నీకు చేసిన మేలు మాత్రం నువ్వు లెక్క పెట్టావు. దెయ్యం నిన్ను పట్టుకునేటువంటి వాటిలో బలమైన కార్యాలు ఇవి. ఇక్కడ మనం లెక్క పెట్టాల్సింది ఏమంటే, అవును 2021లో దేవుడు నాకు పలానా కార్యం చేశాడు, 2022లో దేవుడు పలానా కార్యం, 2023లో, 2024లో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. ఒకటే ప్రార్థన కలిగి ఉండాలి, రెండవది విజ్ఞాపన కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థనలో చేరి వచ్చినప్పుడల్లా కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాలంట. ప్రభువా, నేను బాధపడుతున్న వేళలో ఆ రోజుని ఎలా కార్యం చేశావో, ఎర్ర సముద్రం దగ్గర కార్యం చేసిన ఆ దేవుడివే, యోర్దాను దగ్గర అదే దేవుడు. దెయ్యం నిన్ను పట్టుకోలేడంట, దెయ్యం నిన్ను పట్టుకోలేడు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ కార్యాలు మర్చిపోతావో దెయ్యం నిన్ను పట్టుకుంటాడు. దేవుడు సహాయపడగాక. అందుకని పేతురు అంటున్నాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అయితే దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చూడండి. ఏ ఇద్దరు వ్యక్తులు కూడా పరిపూర్ణంగా ఒకేలాగా ఉండరంట. అంటే దేవుడు చేసే కార్యాన్ని చూడండి. ఏ ఇద్దరు వ్యక్తులు, ఒకవేళ మీరు కమల పిల్లలను తీసుకోండి, ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలాగా ఉండరంట. ఒకవేళ ఎవరైనా ఇద్దరు కన్నులు చూడండి, ఏ ఇద్దరు వ్యక్తుల కన్నులు కూడా ఒకేలాగా ఉండేవాడు. వ్యక్తులు ఒకేలాగా ఉండరు, వాళ్ళలో ఏదో ఒక తేడా ఉంటుంది అన్నాడు ప్రవక్త. పరిపూర్ణంగా ఒకేలాగా ఉండరు. ఇద్దరు కన్నులు ఎవరవి ఒకేలాగా ఉండవు. ఇద్దరివి ముక్కులు కూడా ఖచ్చితంగా ఒకే విధంగా ఉన్నాయి. ఇద్దరు వేలు ముద్రలు ఖచ్చితంగా ఒకేలాగా ఉండవు. అదే కాకుండా అందరి చూపు ఒకేలాగా ఉండదంట. ఏ రెండు మనసులు ఖచ్చితంగా ఒకే విధంగా ఉండవు. ఒక్కొక్కరి మనసు ఒక్కొక్క విధంగా. కనుకనే ఈ మనసుల మీద దాడి చేయడానికి సాతాను ఎప్పుడు కూడా నీ మీదకు దాడి చేయడం ప్రారంభిస్తాడు. కనుకనే ప్రవక్త అంటున్నాడు, అయ్యా నువ్వు ఒక పొలాన్ని కలిగి ఉన్నావు అనుకో, నువ్వు పొలాన్ని కలిగి ఉన్నప్పుడు నువ్వు పైన నీ తలకు పైన ఆకాశంలో నుంచి కొన్ని గబ్బిలాలు ఎగురుతూ ఉంటాయండి, ఆకాశంలో నుంచి కొన్ని గుడ్ల గోబలు ఎగురుతూ ఉంటాయండి. గమనించండి, నువ్వు ఒకవేళ పొలం కాదు, నువ్వు బయటే ఉన్నావు, నువ్వు రాత్రి నడుస్తున్నావు, నీ పైనుంచి ఒక కీల్చు అనుకుంటా ఒక గుడ్ల గోబ వెళ్ళొచ్చండి. లేదా నువ్వు రాత్రిపూట నువ్వు ఎక్కడైనా ఉన్నావు, నీ తల మీద నుంచి ఏదో ఒక గబ్బిలాలు అలాగే ఎగురుకుంటా వెళ్ళొచ్చండి. లేదా నీ తల మీద నుంచి ఒక గ్రద్ద ఎగరొచ్చంట. వెళ్ళేదాన్ని నువ్వేం చేయలేవంట. కానీ అదే గబ్బిలం నీ ఇంట్లో గూడు పెడితే, ఒకవేళ అదే గుడ్ల గూబ నీ ఇంటిలోనికి వచ్చి అది గూడు పెడితే నువ్వేం చేస్తావు? నీ తలకి పైగా ఎగరడం అది నీ తప్పు కాదు, కానీ నీ ఇంట్లో అది గూడు పెట్టడం మాత్రం నీ తప్పేనంట. నా మాట ఎంతమందికి అర్థమైందో? అందుకని ఆయన అంటున్నాడు, ఒకవేళ నీ పొలంలో కనుక ఎక్కడైతే ఆ గుడ్ల గోబులు కానీ, ఎక్కడైతే ఆ విధమైనటువంటి
మిగిలినటువంటి హానికరమైనవో వాటిని ఆ గూడును ఏం చేయాలంటే నువ్వు 2 గొట్టాలు కలిగిన తుపాకుతో పేల్చాలండి. కనుక అది ఏంటంటే నీ తలలో అవి పక్షులు జారుతాయండి. కాకి అనగానే వేషధారి, గుడ్లగోబ, లేకపోతే గబ్బిలాయలు, ఇవన్నీ రాత్రి వేళలో తిరిగేటువంటి దురాత్మల సంచారం లాగా ఉంటాయి. అవి గుడ్డి, గబ్బిలాయలు గుడ్డివండి, వెలుగును చూడలేవు. కనుక దేవుని వాక్యం చూడలేనటువంటివి నీ మనసులోకి ఇలాగ వచ్చినప్పుడు పాత నిబంధన కొత్త నిబంధన తీసుకొని నీ మనసులో ఉన్న దాన్ని పేల్చివేయాలి. ఎప్పుడైతే నువ్వు పేల్చివేస్తావో అప్పుడేమవుతామంటే నా చింత నేను దేవుడికి అప్పగించాను. ఒకవేళ నువ్వు పేల్చివేయడం లేదు, నువ్వు పేల్చివేయకపోతే అవన్నీ నీలో గూడు కట్టుకోవడం వల్ల నీలో తెలియకుండా రోగాలు పెరుగుతాయి, నీలో తెలియకుండా వ్యాధులు వస్తూ ఉంటాయి. నువ్వు అంటా ఉండవు, అవును ఎందుకని నాకు ఇలాగ లేనిపోయిన వ్యాధులు వస్తున్నాయి, నాకెందుకని వ్యాధులు వస్తున్నాయి. ఆయన ఒక మాట అంటున్నాడు, 2 యవనస్తులైనటువంటి సేవకులకి ప్రవక్త ఒకేసారి మ్యారేజ్ చేశాడు. 2 యవనస్తులు, వారికి వివాహం జరిగించి ఆయన హనీమూన్ పంపాడంట. ఆయన ఎప్పుడైతే హనీమూన్ పంపారో వాళ్ళు చాలా సంతోషంగా హనీమూన్కు బయలుదేరారు. ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను. 2కి ఆయనే పెళ్లి చేశాడు. ఆయన 2 జంటలకి మ్యారేజ్ చేసి హనీమూన్కి పంపించారు. వీళ్ళు చాలా హ్యాపీగా కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. మనం ఆ ఊరు వెళ్దాం, ఇలాగ వెళ్దాం, అలాగే వెళ్దాం, వెళ్ళి ఇలాగ ఒక రౌండ్ అంతా కూడా చూసుకొని వద్దాం, సంతోషంగా మనం కొంత సమయాన్ని గడుపుదాం, మళ్ళీ మనకు అలా వీలు కాదని వీళ్ళు వెళ్ళేటప్పుడు ఎన్నో ఆశలతోనూ సంతోషంతోనూ వాళ్ళు బయలుదేరానట. కానీ సాతాను సడన్గా మగవాడిని కొట్టినదండి. ఎప్పుడైతే పెళ్లి కుమార్తెను కొట్టలేదంట, కానీ పెళ్లి కుమారుని కొట్టినది దెయ్యం. వాళ్ళకి హ్యాపీగా గడపలేకపోతున్నారు. వాళ్ళు తలకాయ పట్టుకొని అతను కలవరపాటు గురవుతున్నాడంట. ఒకటే కలవరం. వాళ్ళు ఆల్రెడీ వేరే హాలీవుడ్ ఇక్కడ హనీమూన్కి వెళ్ళడానికి అయ్యి ట్రిప్పులు వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. తోటి ఫ్రెండ్స్ అన్నారంట, ఇలాంటి స్థితిలో నుంచి మనం వెళ్ళలేము, ఇంటికి వెళ్ళిపోదాం పదండి అన్న. ఇంటికి వెళ్ళిపోదామన్నా. వాళ్ళు ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని ఈ జంట ఇంకో జంట కలిసి వాళ్ళ ఇంటికి వచ్చేసారండి. వాళ్ళు ఆశ్చర్యపోయారంటే, ఏమైంది మీరు హ్యాపీగా మీరు భార్యాభర్తలు గడపడానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, మీరు వెళ్ళారు, ఏం జరిగింది అనేప్పటికీ ఆమె ఏడుస్తుంది, ఏమి చెప్పడంలా. కానీ ఆ యవనస్తుడు మాత్రం అలాగా ఒక రకంగా ఎలాగంటున్నాను. ప్రవక్త ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాడంట. అప్పుడు ప్రవక్త ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి దేవుని అభిషేకం కింద నేను ఉన్నానంటున్నాడు. దేవుని అభిషేకం కింద ఉపవాస ప్రార్థనలో ఉండి వచ్చేప్పటికీ ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నారంటే ఆ జంట వచ్చి నిలబడ్డారు. ఏమైంది అనేప్పటికీ ఆమె వివరం చెప్పడంలా ఏదో తెలియదు, ఆయన ఏదో కలవరపాటులో ఉన్నాడు, ఆయన ఎందుకు అలాగా ఇదవుతున్నాడు నాకు అర్థం అవటంలా ఆయన తనలో తనే మాట్లాడుకుంటున్నాడు, తనలో తనే ఏదో ఇలా ప్రవర్తిస్తున్నాడు అని. ప్రవక్త వచ్చి మెల్లిగా అతను చేయి పట్టుకున్నాడంట. చెయ్యి ఇలా తీసుకోగానే ఏదైనా వ్యాధి అటాక్ అయిందేమో అని ఇలా చేయి పట్టుకోగానే చేతులు చల్లగా ఉన్నాయి, ఏ వ్యాధి లక్షణం లేదు. ఏమైంది? ఇతన్ని అలాగే చూడడం మొదలుపెట్టాడన్న. అతను కొంచెం ప్రవర్తనలో నుంచి ఎక్కడో ఏదో ఒక రకమైనటువంటి కలవరపాటున సాతాను దంపతుల మీద భలే దెబ్బ కొట్టాడు అనుకున్నాడు. సాతాను భలేగా దెబ్బ కొట్టాడు ఈ దంపతుల మీద అని మెల్లిగా ఈయన ఆలోచనలో పడిపోయి ఉండగానే తోటి స్నేహితుడు వచ్చి అన్నాడంట, సహోదరా వెళ్ళినటువంటి స్థలంలో సహోదరుడు పట్ల ఇలా జరిగింది, అలా జరిగింది అని ఈ సహోదరుడు చెప్తున్నాడంట. దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడంట. అరే దేవుడి చేత చేయబడ్డ వేళని దెయ్యం ఎలాగా చాలా ఘోరంగా దెబ్బ కొట్టాలనుకున్నాడని వెంటనే అదే అభిషేకంతో ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడని. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన జరుగుతూ ఉన్నది. మెల్లిగా అతను ఆ కలవరపాటులోంచి దానిలో నుంచి మెల్లిగా యథాస్థితికి వచ్చాడంట. యథాస్థితికి దేవుడు దయ చూపునుగాక. ఏదో వారి మధ్యలో ఉన్నామా లేదా? ఆయన అంటున్నాడు, దేవుడు ఆ వ్యక్తిని గురించి చింత కలిగి ఉన్నాడంట. ఎందుకనంటే
ఏ దేవుడైతే వివాహం జరిగించాడో అదే దేవుడు ఆ జంటను గూర్చి ఆయన విచారం కలిగి ఉన్నాడు, ఆయన చింతన కలిగి ఉన్నాడు, ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. అదే కాకుండా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, యేసు ప్రభు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అనేక మంది రోగుల గురించి ఆయన చింతన కలిగి ఉన్నాడు. గుండె చెదిరిన వారిని ఓదార్చడానికి ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. నేను మిమ్మల్ని అనాథలు కాబడతాను, నేను మిమ్మల్ని అనాథలు కాబోతాను. వెళ్ళే సమయంలో కూడా నేను మిమ్మల్ని గురించి ఒక చింత కలిగి ఉన్నాను కనుక నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీకోసం పంపిస్తాను. ఆదరణకర్త మీ వద్దకు వచ్చును, కాబట్టి తిరిగి నేను వచ్చే వరకు ఆదరణకర్త మీకు సహాయంగా ఉంటాడని పరిశుద్ధాత్మను దేవుడు పంపాడు. ఆయన చింతన కలిగి ఉన్నాడు. దేవుడు కరుణించును గాక. అయ్యా నువ్వు ఆదరణ అనేది, అమ్మ మీరున్నారా, ఆదరణ అనేది నువ్వు 2 విధాలుగా కలిగి ఉండాలి. ఒకటి నువ్వు దేవుని వల్లనైనా కలిగి ఉండాలంట, నువ్వు లోకం వల్లనైనా ఆదరణ కలిగి ఉండాలి. ఏంటి దేవుడి వల్ల కలిగి ఉన్నది? యోహాను సువార్త 15వ అధ్యాయం 25-26 వచనం. దేవుడే దయచూపునుగాక. వినే చెవులను పలికే పెదవులను ఆయన తన ఆత్మ ద్వారా వాడుకొనుగాక. ఆటంకపరిచే ప్రతి దెయ్యపు కార్యాన్ని దేవుడు గద్దించునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయం 25-26 వచనం. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగూ జరిగను. తండ్రి యొద్ద నుండి నేను మీ యొద్దకు తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోయే ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. అయితే ఇక్కడ ఈ 2 రకాలుగా ఉన్నటువంటి ఆదరణ ఏమంటే 2 రకాలుగా ఆదరించబడుతున్నాడు. విశ్వాసం ఏమవుతున్నాడంటే పరిశుద్ధాత్మ చేత ఆదరించబడతాడంట. పరిశుద్ధాత్మ చేత నువ్వు ఎలాగా ఆదరించబడతావంటే, ఒకటి, ఈ తలలోనికి నువ్వెన్నడూ కూడా ఈ పక్షులను రానివద్దు, నువ్వు వాటిని పేర్చాలని. నువ్వు యేసు ప్రభువుని గురించిన ఆలోచన నువ్వు కలిగి ఉండాలని, యేసు ప్రభువుని గురించిన మాటలు నువ్వు మాట్లాడాలని. నువ్వు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు యేసు ప్రభువుని గురించి మాట్లాడాలి. నువ్వు ఏదైనా పాట పాడేటప్పుడు యేసు ప్రభువుని గురించి పాడాలంట. నువ్వు ఏదైనా జ్ఞాపకం చేసి ఉండేటప్పుడు యేసు ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఈ కార్యంను నువ్వు చేస్తూ ఉంటావో దేవదూతల సంచారం ఉంటుందంట. దేవుడు నీతో నిలబడతాడు. ఎప్పుడు మీరే చెప్తారా? ఒకటి, నీ నోటితో యేసు ప్రభువుని గురించి మాట్లాడాలి. నువ్వు ఆలోచించినా వేరే వాటి గురించి ఆలోచన చేయొద్దు, నువ్వు యేసు ప్రభు గురించి ఆలోచన చేయాలి. నువ్వు పాటలు పాడినా నువ్వు యేసు ప్రభువుని గురించే పాడాలి. ఆమేన్. కాబట్టి నువ్వు ఆరాధన చేసినా యేసును మాత్రమేనంట. నువ్వు ఎవరితో మాట్లాడినా, ఏం పాడినా, ఏది జ్ఞాపకం చేసుకున్నా అలా నువ్వు చేయగలిగితే యేసు నీతో ఆయన నడుచును. ఆయన అంటున్నాడు, యేసే నీకు కనబడును అంటున్నాడు, యేసే నీకు ప్రత్యక్షమగును. ఆయన మనకి స్తోత్రం. అయితే ప్రజలు ఇలాగ ఆదరణ పొందడం లేదండి. ఎవరి వల్ల ఆదరణ పొందుతున్నారంటే, ఒక పెద్ద మనిషి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి, ఒక డినామినేషన్ అతను, నువ్వు మా చర్చిలో జాయిన్ అవ్వడం వల్ల చాలా మంచిగా ఉంది, నీ బాధ మాకు అర్థమైంది, నీకే ఆపద వచ్చినా మాతో చెప్పు, మేమున్నాం, భయపడవద్దు, మేమున్నాం, అర్థమైందా అని ఒక పెద్ద మనిషి వచ్చి ఒక వ్యక్తిని ఇలాగనగానే అతడు ఆదరణ పొందుతాడండి. ఆహా, నాకేమొచ్చినా కూడా ఈ పెద్ద మనిషి నాకున్నాడు కాబట్టి ఈయన నన్ను అన్నింటి విషయంలో ఆదుకుంటాడు. కానీ ఇంకొక వ్యక్తి ఆదరణ పొందుతాడంట. అతని యొక్క చింత, అతని బాధ, తిన్నగా బార్ షాప్కి వెళ్తాడంట. బార్ షాప్కి వెళ్ళి, నాకు ఎవరో లేరు, నా దగ్గర ఏమీ లేకపోయేప్పటికి ఎవరో లేరు, కానీ నువ్వే నాకు ఆదరణని ఆ బాటిల్ పట్టుకొని తాగడం మొదలు పెడతాడు. అతనికి ఆదరణ అక్కడ కలుగుద్దండి. కొందరు పరాయి స్త్రీల దగ్గరికి వెళ్ళి
లేదా పరాయి పురుషుల దగ్గరికి వెళ్ళి నన్ను ఎవరో ప్రేమించడం లేదు, నన్ను ఎవరో ఆదరించడం లేదు, నువ్వు ఒక్క వ్యక్తివే నన్ను అర్థం చేసుకున్నావని వాళ్ళ ద్వారా ఆదరణ పొందుతారు. ప్రవక్త చెప్తున్నాడండి, పరిశుద్ధాత్మ వల్ల ఆదరణ పొందేవారు కొద్దిమందే. భుజం తట్టే వాళ్ళ వల్ల కొంతమంది ఆదరణ, తాగుడు వల్ల కొంతమంది ఆదరణ, పరాయి స్త్రీల వల్ల కొంతమంది ఆదరణ, కొంతమంది సినిమాలు చూసి ఆదరణ పొందుతారంట. నా కష్టాలే ఇందులో ఉన్నాయి. వీళ్ళ ఆదరణ ఎక్కడంటే, ఎక్కడైతే వీళ్ళ తగ్గ సినిమాలు కనబడతాయో అదే. అంటే దీన్ని ఎలా చెప్పాలంటే, ఒక ఎవరోసుడు ఎప్పుడు కూడా ఓ సినిమా పాటలు పెడతాడు. నేను వెళ్ళే స్థలంలో నేను ఆ వినబడకుండా రెండిట్లో కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చెప్తా ఉంటాను, కొంచెం సౌండ్ తగ్గించాను ఇలాగంటాడు. ఇలాగని అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే ఇట్లెట్ అంటాడు, అవి అక్కడే పెడతాడు. నువ్వు ఒక మోసగారివి, నాకు అర్థమవుద్ది కదా, సౌండ్ అట్లాగే పెట్టావు, నువ్వు తగ్గించలేదు, నువ్వు ఒక మోసగారివి. సర్లే కానీ నువ్వు లోకస్తుడు కదా, నీ గురించి అనుకోవడం ఎందుకు కానీ నేను ఏం చేశానంటే దాంట్లోంచి పడకుండా కొంచెం సౌండ్ పెట్టుకుని ఆ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అనేవాళ్ళు, ఏయ్ మనోడు హీరోయా, మనోడు హీరోయా అంటే ఆ పాటలు పెట్టే కూడా డామ్ డూమ్ పాటలు పెట్టాడు. ఒక రోజున అన్నీ కూడా ఏడ్చే పాటలు పెడుతున్నాడు, అన్నీ 7 పాటలే. ఏంటా 7 పాటలు పెడుతున్నాడు? వచ్చిన వాళ్ళు అంతా అంటున్నారు, ఏమయ్యా ఎక్కడైనా ఫెయిల్ అయిపోయావా ఏంటి, అంతా మేఘాల గురించి వాటి గురించి 7 పాటలే నువ్వు పెట్టుకుంటున్నావు అంటే దానివల్ల ఆదరణ పొందుతున్నాడని అర్థమవుతుందండి. లోకం ఆదరణ పొందుతుంది, కానీ దేవుడి వల్ల కాదు. ఒకవేళ ఒక వ్యక్తి వల్ల, ఒక తాగుడు వల్ల, ఒక సినిమా వల్ల, ఒక సీరియల్ వల్ల, ఎవరో ఒకరి వల్ల, ఒక మతభక్తి వల్ల అంటే, ఒక మతభక్తి అంటే కనబడ్డ స్థలాలు అన్నిటికీ అక్కడ ఒక సాము ఉన్నాడంటే మోటా ముళ్ళు కట్టుకోవడం, ఆ ఊరికి వెళ్ళిపోవడం. లేదు ఇంకో చోట అక్కడ మునిగితే పుణ్యం అంటే మోటా ముళ్ళు కట్టడం, అక్కడికి వెళ్ళిపోవడం, అవన్నీ చూసి రావడం. లేదు ఇక్కడ కాదంటే ఇంకో స్థలంలోకి వెళ్తాం. ఆదరణ, ఇలాంటి ఆదరణ ఉన్నదండి. అయినా తప్పిపోవచ్చు కానీ యేసు యొక్క ఆదరణలో ఎన్నడూ తప్పిపోరు. అందుకని నా మందిరము సమస్త జనులకు ఆమేన్. కనుక యేసుప్రభు వచ్చేప్పటికి దేవుని మందిరం అంతా కూడా చాలా చెడిపోయి ఉన్నదండి. నేను చివరికి వస్తున్నానండి, కానీ ఇందులో నుంచి మీరు గమనించండి, మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉన్నది స్వస్థతలు ఎన్ని విధాలుగా జరుగుతాయో. చాలాసార్లు అన్నిటికంటే భయంగా మనల్ని కొంగదీసేది వ్యాధి కొంగదీసేది. ఎన్ని రకాలుగా స్వస్థతలు పొందొచ్చు అమ్మా చెప్తారా? మీరు చెప్పండి, నేను లెక్క పెడతాను. మన కొంచెమే టైం ఉంది, దయచేసి స్వస్థత ఎన్ని రకాలు కలుగుద్దో మీరు చెప్పండి. నేను ప్రవక్త చెప్పిన ఒక విలువైన మాట దగ్గర మనం ఆగుదాం. విశ్వాసం ఇంకా చెప్పొచ్చు, ప్రేమ. నేను 8 విషయాలు రాసుకున్నానండి. 8 రకాలుగా నువ్వు స్వస్థత పొందొచ్చండి, దానికి లెక్కలేదు. అంటే ప్రవక్త ఏం చెప్పారో అదే చెప్తున్నానండి. 1, స్వస్థత అనేది నీవు వాక్యమును వినుట ద్వారా నీకు విశ్వాసం కలిగి స్వస్థత పొందుతావు. 2, నువ్వు ప్రార్థనలోనికి వెళ్ళి ప్రార్థనలో దేవుడు అడుగుతావంట. హిజ్కియా అడిగినట్లుగా కన్నీళ్లు కారుస్తా, ప్రభువా నన్ను బాగు చెయ్యి, ప్రభువా నన్ను బాగు చెయ్యి, ప్రభువా నన్ను బాగు చెయ్యి, ప్రభువా ఈ వ్యాధి నుంచి విడుదల నువ్వు, కనుక నువ్వు ఆరోగ్యమునిస్తే నీకోసం బ్రతుకుతాను. 2, ప్రార్థన వల్ల స్వస్థత ఉంది. 3, ప్రేయర్ ఆయిల్ తీసుకొని వస్తాను. పాస్టర్ గారిని ప్రేయర్ చేయండి అని ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చాను. ప్రభువా ఈ నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది, మరి శిష్యులు రాశారా లేదా? కాబట్టి ఈ నూనె ప్రార్థించగానే ఈ విషయంలో మాత్రం స్వార్థంగానే చెప్పాలి. 1కి 4 బాటిల్ పట్టుకొస్తాడు. 1 బాటిల్ 2 బాటిల్ కాదు, 4 బాటిల్. అయ్యా గట్టిగా చెయ్యి, మామూలు కాదు, బాటిల్కి గట్టిగా చెయ్యను. సరే, ఆమె నమ్మకం అది.
వచ్చినప్పుడల్లా ప్రభురాత్రి విందుకు రావడం, ఈ 4 బాటిల్ గట్టి పట్టుకు రావడం, మొత్తం రుద్దేయడం, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళా రావడం, ఆ 4 సీసాలు ఎన్నిటికో ప్రార్థన చేయడం, తీసుకెళ్ళడం. ప్రార్థన నూనె వల్ల దేవుడిని స్వస్థపరుచు. నీకు ఎక్కడ బలహీనత ఉన్నదో శిష్యులు నూనె రాసి ప్రార్థించారు. యాకోబు రాసిన పత్రికలో ఉందా లేదా? ఆమేన్. ఎన్నోదండి ఇది? నూనె ఎన్నోదండి? 3వది. 4వది అద్భుతముల ద్వారా జరుగుతాడు. అంటే శృంగారం అనబడ్డ దేవాలయం దగ్గర ఉన్న పాటున దేవుడు కరుణించను గాక, దేవుడు సహాయం చేయను గాక. కొన్నిసార్లు కొన్ని కార్యాలు వెంటనే జరగవండి. గడిచిన ఆదివారం మరి ఎన్కేపాడు స్థలంలో ఒక ఆమె వచ్చారు, 2 వృద్ధులు వచ్చారు. సగం దూరం వచ్చారు, వంతిన దాకా వచ్చారంట. ఆమె పేరేమో శ్రీకృష్ణమ్మ, ఆయన పేరేమో రాధాకృష్ణ అంట. ఇద్దరు అన్యుల పేర్లే. కరెక్ట్గా ఎన్కేపాడు వంతిన దగ్గరకు వచ్చేవాడికి వాళ్ళ ఆవిడ అందంట, నేను రాను, నువ్వు వెళ్ళయ్యా అందంట. ఆయన అన్నాడంట, ఎక్కడి దాకా వచ్చి నువ్వు రానన్నావు, ఇద్దరం వెళ్దాం పదా అన్నాడంట. నేను రాను, నువ్వు వెళ్ళు అన్నదంట. లేదు లేదు, ఇద్దరం వెళ్దాం, నువ్వు వస్తేనే నేను వస్తానన్నాడంట. ఆయన అనేపటికి బలవంతంగా తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టారు. నేను మామూలుగానే ప్రకటన చెప్పాను. ప్రకటన చెప్పుగానే ఈలోపు ఏడవడం మొదలుపెట్టింది ఆమె. పెద్దగా ఏడుస్తుంది. ఇక అర్థమైంది, అందరం ప్రార్థన చేద్దాం ఆగండి అని ప్రార్థన చేద్దామని ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించామో, ప్రార్థన సంఘం అంతా, ఎందుకంటే గొప్పలు మనం ఎవరో చెప్పుకోలేము, ఘనత ఎవరికి కలగాలి? ఆయనకే కలగాలి. ఆమేన్. కాబట్టి దయచేసి గమనించండి, నేను అలా ప్రార్థనలో చేస్తానేమండి. ప్రార్థన అయ్యేప్పటికీ ఆమె గుటకలు మింగింది. ఆవిడ గుటకలు ఎలా మింగింది అని అన్నది. అంటే అది ఉన్నపాటును జరగడం. కొంతమందికి ఉన్నపాటును జరగదు. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత 2-3 రోజుల తర్వాత పోతుంది. అద్భుతం అనేది ఉన్నపాటును జరగడం. ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమందికి ప్రార్థన చేసిన సేమ్ ఆ డెవిల్ అక్కడే ఉంటుంది. ప్రవక్త అంటాడు, ఆమె స్వస్థత పడ్డది, ఇంకా అక్కడే ఉంది. లేదు పోయింది అంటాడు, నువ్వు వెళ్ళి నమ్మెళ్ళి అంటాడు. కాబట్టి వెళ్ళిన తర్వాత దేవుడు ఆ కార్యం చేస్తాడు. అంటే పక్కన వచ్చిన వ్యక్తి దాన్ని నమ్మాలి. ఆమేన్. అద్భుతం అనేది ఏమంటే ఉన్న పాటును జరుగుతుంది. అయితే కొన్ని ఎలా జరుగుతుంది అంటే, నిరాశలో ఉన్న వారికి ఎవరైనా ఆప్యాయంగా మాట్లాడి, ప్రేమగా మాట్లాడి, ఏంటమ్మా ఇలాగున్నారు, ఎవరు లేరా, ఏంటి లేరా అని వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే సగం స్వస్థత అక్కడే వస్తుంది. ఎన్నోదైందండి? ఎంత? ప్రేమ 5. 6వది ఔషధాల ద్వారా కూడా జరుగుతుందండి. అంటే ఒకవేళ మనలో నుంచి అనుకోవడం, నేను ఈ పూట బీపీ టాబ్లెట్ వేసుకోలేదు, ఈ పూట బీపీ టాబ్లెట్ వేసుకోలేదు, ఈ పూట బీపీ టాబ్లెట్ లేదు. నీ మనసు ఎక్కడ ఉందంటే బీపీ టాబ్లెట్ మీద ఉన్నది. కాబట్టి నీ మనసును బట్టి నువ్వు బీపీ టాబ్లెట్ వేసుకున్నాక అమ్మయ్య అంటావంట. ఇది కూడా దేవుడేనండి, వేరే మార్గమే లేదు. అయితే కొన్నిటిని ప్రవక్త అన్నాడు, ఏదేమైనా సరే నాకు శస్త్రచికిత్స జరిగితే బాగుండును అని నీవు అనుకుంటున్నావు. మరి కొంతమంది ఫ్రీగా డెలివరీ అవ్వరు, ఆపరేషన్ జరుగుతుందా లేదా? ఇలా కూడా చేసే దేవుడే. ఇంకా ఆయన విచిత్రమైన మాట అన్నాడు, అయ్యా నీ అందుబాటులో ఏదున్నా కూడా ప్రతి దానిని దేవుడు స్వస్థపరచగలడు. అంటే చాలాసార్లు మీరు గమనించండి, వామ్ కొంచెం తినపోయావా, యాలుక్కాయ కొంచెం తినపోయావా, ఆవాలు నవలపోయావా, ఉల్లిపాయ రసం నెత్తికి రాయిపోయావా, అది మాడుగు పెట్టపోయావా, ఇది మాడుగు పెట్టపోయావా, నీ అందుబాటులో ఏదున్నా కూడా బైబిల్ ఏం చెప్తుందంటే నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. అందుకని ఒకవేళ మీరు అనుకుంటారేమో, నేను వాము తాగాను, నేను దాన్ని ఆ కషాయం తిన్నా, ఈ కషాయం, ఇవన్నీ కాదు. ఏ విధంగా చేసినా స్వస్థపరచు యెహోవా. నీ చింత ఏం చేయాలి? అయితే ఇక్కడ ఏమనుకోవద్దు, ప్రజలు నిజమైన యథార్థత స్థితిని ఈ రోజున కలిగి లేరు. స్వస్థత పొంది రోగులు అవుతున్నారంట. స్వస్థత పొంది రోగులు ఎందుకు అవుతున్నారు అని అడుగుతున్నాడు.
స్వస్థత పొంది ఈ రోజున మళ్ళా నువ్వు రోగి అవ్వడానికి గల కారణం ఏంటి? ప్రజలు నిజమైన యథార్థత స్థితిని కలిగి లేరు. వారు దాన్ని గ్రహించడం లేదు. యథార్థమనే పదానికి ప్రజల మధ్యన విలువ లేదు. లోతైన యథార్థతను కలిగి ఉండాలంట. నీకు ఈ దేవుడు ఎలా స్వస్థపరుస్తున్నాడో స్వస్థత నీ పట్ల నిలిచి ఉండాలంటే నువ్వు లోతైన యథార్థత కలిగి ఉండాలి. ఎలాగా? మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చివరికి వచ్చామండి. కొంచెం ప్రవక్త చెప్పింది ఏమిద్దాం. నేను నోట్స్ కలిగి ఉన్నాను కానీ మత్తయి సువార్త 13వ అధ్యాయం 45 వచ్చింది. ఒకరోజు స్వస్థత కలుగుతుంది, మళ్ళా ఎందుకు వ్యాధి వస్తుంది? ఒకరోజు స్వస్థత కలుగుతుంది, మళ్ళా ఎందుకు వ్యాధి కలుగుతుంది? మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి. ఇక్కడ దయచేసి గమనించండి. ఒక అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్నాడు. ఇది ఒక భాగం. ఇప్పుడు దాన్ని స్వతంత్రించుకోవాలి. ఇది నాది, ఈ అమూల్యమైన ముత్యం నాది, ఇది నాకు కావాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ అమూల్యమైన ముత్యం కోసం అతడు వెళ్ళి ఇతర కలిగి ఉన్నవన్నీ కూడా అమ్మేయాలని. అదేనా? చదువు. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. అంటే నువ్వు ఏమేమి కలిగి ఉన్నావో ఎవరేమి చెప్పినా కూడా స్వస్థపరిచేవాడు ఆయనే. ఆయన వల్లే ఈ కార్యం, మరొకరి వల్ల జరగలేదు. కాబట్టి ఈ మిగిలిన కార్యాలన్నీ పక్కన పెట్టి మంచి ముత్యం ఎవరో కాదు, యేసే ఆ మంచి ముత్యం. ఆయన నువ్వు పొందుకోవాలనుకున్నప్పుడు మిగతా కార్యాలన్నీ పక్కనకి నెట్టాలని. వీటిని నువ్వు పక్కన పెట్టి నీ హృదయం యొక్క లోతుల్లో నుంచి ఆయన వల్లే నా చింత మోసేవాడు ఆయనే, నా వ్యాధి తీర్చేవాడు ఆయనే, నా రేపటి చింత తీసివేసేవాడు ఆయనే, నా కలవరం తీసేవాడు. ఇది యథార్థత రావాలంట. ఇది నీ జీవితంలో ఎప్పుడైతే యథార్థత లేదో వారి గురించి చెప్తున్నాడు. ప్రజల్లో నిజమైన ఒప్పుదల లేకపోవడం వల్ల ప్రజలు స్వస్థత పడలేకపోతున్నారు. నిజమైన ఒప్పుదల అనగా ఎండికాట్ జాన్సన్ షూ ప్యాలెస్ అనే ఒక పెద్ద ఆడిటోరియం, కూటం జరుగుతున్న తర్వాత పెద్ద ఆడిటోరియం, చాలామంది జనులు వచ్చారు. ప్రవక్త అలాగా ప్రార్థన చేసే ముందు వాళ్ళందరినీ అలా చూశాడంట. ఆయన 2 పుస్తకాలు ఉన్నాయండి, పాత ప్రింట్ ఉన్నది, కొత్త ప్రింట్ ఉన్నది. ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు, నీ చింత యావత్తు ఆయన మీద అని ప్రజలను చూస్తే ఆయనకి నమ్మబుద్ధి కాలేదంట. వీళ్ళు విశ్వాసం అంటున్నారు కానీ వీళ్ళలో లోతైన ఒప్పుదల లేదు. బయటికి చెప్పాడు మీరు విశ్వాసం అని నోటితో అంటున్నారు కానీ మీ హృదయం యొక్క లోతుల్లో యథార్థమైన ఒప్పుకోలేదంటే అదే సమయంలోంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చి నిలబడ్డాడంట. నాకు స్వస్థత కోసం ప్రార్థన చేయమని. అతను ఎప్పుడైతే స్వస్థత కోసం అలా వచ్చి నిలబడ్డాడో అతనిలో ఉన్న వ్యాధి కూడా సామాన్యమైనది కాదు, చాలా పెద్ద వ్యాధి అది. అతను వచ్చి ఇలా నిలబడ్డాడంట ప్రవక్త దగ్గర. ప్రవక్త ఆ వ్యక్తిని అలాగే పరిశీలన చేయడం ప్రారంభించాడు. నువ్వు నమ్ముతున్నావా అని. నేను నమ్ముతున్నాను అనగానే వెంటనే ఆయన ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయడం ప్రారంభించగానే అంత భయంకరమైనటువంటి వ్యాధి కూడా అదే సమయంలో అతను ఆ రోగం నుంచి విడుదల పొందాడు. నువ్వు ఇప్పుడు నీ భారం యెహోవా మీద మోపుతున్నావా అన్నాను. అవును నేను మోపుతున్నాను. నువ్వు స్వస్థత పొందుకున్నావా అన్నాను. నేను స్వస్థత పొందుకున్నాను. ఆ స్థలంలో నుంచి వెళ్ళాక 5 రోజుల్లో మళ్ళీ అదే వ్యాధి ఆ వ్యక్తికి వచ్చింది. 5 రోజుల్లో. ఆ రాత్రే స్వస్థపరచబడ్డాడు. కానీ 5 రోజుల్లో ఆ వ్యాధి తిరగబెట్టింది అంటున్నాడు. ఎందుకని ప్రజల్లో వ్యాధి స్వస్థత పడిన తర్వాత మరలా రావడానికి గల కారణం ఏంటి?
ఇప్పుడు నేను స్టార్టింగ్లోనే అడిగాను, అమ్మాయి ఇంతకుముందు ఎప్పుడు వచ్చిందంటే 4 సంవత్సరాలు అన్నారు. అదే కదమ్మా, 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల క్రితం స్వస్థపడ్డది, మళ్ళా ఎందుకు వచ్చింది? మనకు మనం గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ఒక వ్యాధి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఆ వ్యాధి రాకూడదు అంటే అక్కడికి అది అయిపోయింది. కానీ మళ్ళా వ్యాధి నీ మీద దాడి చేస్తున్నదంటే ఒక వ్యక్తిలో, ఈయన అంటున్నాడు, ఒక వ్యక్తిలో నువ్వు తప్పు చేసావనుకో, మొదట నువ్వు చేయవలసింది నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకోవడం కాదంట, నువ్వు ఎవరి పట్ల తప్పు చేసావో మొదట ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. ఒకవేళ నువ్వు అంటావంట, లేదు లేదు నేను జాన్ పట్ల ఒక తప్పు చేశాను, కానీ జాన్తో చెప్పడానికి నాకు మనసు అంగీకరించడంలా, జాన్ నేను నిన్ను బాధ పెట్టుంటే క్షమించు, నేను నీ పట్ల కఠినంగా మాట్లాడా, నేను కఠినంగా మాట్లాడా, దయచేసి నన్ను క్షమించు అని నేను జాన్తో చెప్పాను. కానీ నా ముఖం చల్లడం లేదు. నా ముఖం చల్లక నేను దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నేను జానుని బాధ పెట్టాను ప్రభువా, దయచేసి నన్ను క్షమించండి అని అడగాని దేవుడు అంటాడంట, నువ్వు నాతో కాదే చెప్పాల్సింది, ముందేం చేస్తావంటే యథార్థమైన ఒప్పుకోలతో ముందు జాన్ దగ్గరికి వెళ్ళు. నువ్వు జాన్ దగ్గరికి వెళ్ళి, జాన్ నేను నిన్ను బాధ పెట్టానని నువ్వు జాన్తో చెప్పాలని. ఇక్కడ ఎటువంటి ఒప్పుకోలు నువ్వు జాన్తో ఒప్పుకున్నావో మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నేను జాన్ పట్లను, అదేవిధంగా నీ పట్ల కూడా నేను అన్యాయంగా ఉన్నాను, నీకు విరోధంగా నేను పాపం చేశాను. ఒకవేళ మీరెవరైనా అడుగుతారు, ప్రవక్త అంటారు, ఒకవేళ మీరెవరైనా అడుగుతారు ఇదేం వాక్యం అండి అని, అయితే రెండు వాక్యం దగ్గర అన్నాడు అని ఈ రిఫరెన్స్ చెప్తున్నాడు ఆయన. మత్తయి సువార్త, ఒకవేళ నీ భార్య అయినా కావచ్చంట, నీ భార్యకు వ్యతిరేకంగా నువ్వేదైనా పాపం చేసినా నేను దేవుడి దగ్గరికి వెళ్ళి సరి చేసుకుంటానంటే కుదరదంట. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఈ రోజున ఎక్కువ మంది స్వస్థత పడకపోవడానికి గల కారణం ఏమంటే రీజన్ అది. దయచేసి గమనించండి, నువ్వు ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడంట. మాట్లాడగానే నీలో ఒక దైవ చింతన రావాలంట, నువ్వు దుఃఖపడాలంట. నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, పలానా కార్యంలో నేను తప్పు చేసిన మాట నిజమే ప్రభా, నీవు దుఃఖపడాలంట. నీవు దుఃఖపడి నువ్వు దాన్ని తప్పక రెండవది సరి చేసుకోవాలి. ఎలా అయితే నీ భార్య అయితే నీ భార్య, నీ భర్త అయితే నీ భర్త, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన అంటున్నాడు, తన గురించి చెప్తున్నాడు, హనీ ఏమనుకోవద్దు, నేను చెప్పేది నీకు పరిహాసంగా ఉండొచ్చు, నీకు తెలియకుండానే నేను వేరే ఒక స్త్రీని ఇష్టపడ్డాను, కానీ నేను తప్పు చేశాను, నేను పాపం చేయలేదు కానీ నేను ఇష్టపడ్డాను, ఇలా తప్పు చేశా, నన్ను క్షమిస్తున్నావు అంటే ఆమె అంటదంట, ఊరుకోండి నాతో పరాచకాలు ఆడొద్దండి, ఊరుకోండి నాతో పరాచకాలు ఆడొద్దండి. లేదు హనీ, నేను నిజంగానే నువ్వు నన్ను ఎంతో ప్రేమించావు, కానీ నీ ప్రేమను నేను అంతగా సద్వినియోగం చేసుకోలేక నేను వేరే స్త్రీని నా మనసులో ఇష్టపడ్డా, దేవుడు నన్ను గద్దిస్తున్నాడు. ఈ ద్రోహం నేను దేవుడు చేసింది, నీకు ద్రోహం చేశా, నన్ను హృదయపూర్వకంగా క్షమిస్తావని. డౌట్ వస్తుందంట, ఈమె నన్ను క్షమించాను అన్న నన్ను అలాగే చూస్తుంది, మనసులో పెట్టుకుంటుందంట. మనసులో పెట్టుకొని ఈ వ్యక్తిని నేను నమ్మడానికి వీలు లేదు అని అనుకున్నా సరే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, అని నన్ను క్షమిస్తున్నావా, నేను యథార్థంగా నేను చెప్తున్నాను, నేను ఒక పొరపాటు చేశాను, నన్ను మన్నిస్తావని నీలోంచి ఒప్పుకోలు రావాలని. ఎప్పుడైతే నీలో నుంచి ఒప్పుకోలు వచ్చిందో ఆమె అనొచ్చాను, సరే పిల్లి, సరే అయింది అయిపోయింది, ఇంకెప్పుడు అలా చేయొద్దు అనగానే అయిపోలేదన్న, నువ్వు ఎక్కడి నుంచి దేవుడి దగ్గరికి రావాలని వచ్చి, అయ్యా నేను నా భార్య పట్ల నేను సరిగా నడుచుకోలేదయ్యా, నా భార్యను మోసం చేసేటట్టు చేశా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభా అని ఈ హృదయ లోతుల్లో నుంచి నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలండి. ముందు ఎవరి దగ్గర ఒప్పుకోవాలండి? నువ్వు ఎవరిని బాధ పెట్టావో వాళ్ళ దగ్గర, తర్వాత ఎవరి దగ్గర నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. ఇలాగ కాకపోతే కంప్లీట్ అయింది అది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 24 నేను వాక్యాన్ని ముగిస్తున్నానండి.
కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా. ఎంతమందికి మీకు అర్థమైంది? నువ్వు బలిపీఠం దగ్గర ఒకవేళ అనుకుందాం ఒక 20,000 50,000 కానుక కూడా వేద్దాం అనుకున్నావు, దేవుడు సంతోషపడతాడేమో. ఇవాళ నేను దేవునికి ఎక్కువ కానుకేస్తున్నావు, ఓ ప్రభువా నేను ఇచ్చే కానుకను పెట్టని నువ్వేదైతే కానుక తెస్తున్నావు దేవుడు అంటాడని పక్కన పెట్టా, డబ్బులను పక్కన పెట్టి వెళ్ళి సరి చేసుకొని రాను. నీ డబ్బు నీ దగ్గర పెట్టుకో, ముందు వెళ్ళి సరి చేసుకొని రండి. నీ కానుకను కూడా లెక్క చేయడంట ఆయన. ఎంతమందికి మీకు అర్థమైంది? ఎంతమందికి? కానుకల వల్ల పడిపోడు దేవుడు. ఆయన కావాల్సింది ఏమంటే ముందు కానుకేయడం ఆపేయి, వెళ్ళి వెనకెళ్ళు. ఎవరి పట్ల పొరపాటు చేసే వాళ్ళకి సారీ చెప్పిరా. అది ఎలా చెప్పాలి? హృదయపు లోతులోని చెప్పాలన్న, నీ పట్ల నేను తప్పు చేశాను నిజమే అని నీవు యథార్థమైన ఒప్పుకోలు ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుడు నిన్ను చూస్తాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు యథార్థంగా ఒప్పుకున్నాడా? ఏదోలే వచ్చావులేండి, గతి లేక అక్కడ ఎవరో పందిపొట్టు పెడుతున్నారని వచ్చామన్నాడా? లోపల ఉందా లేదా? నీ స్థానం దేవుడు నీకు మరలా ఇవ్వాలంటే నువ్వేం చేయాలంటే, నీ భార్య అయితే భార్య, భర్త అయితే భర్త దగ్గరికి వెళ్ళి యథార్థంగా లోపల నుంచి ఒప్పుకొని తిన్నగా దేవుడి దగ్గరికి రా. అయ్యా కానుకేయడం ఆపేసాయి, దేవుడి దగ్గర సరి చేసుకున్న తర్వాత దేవుడు నీ హృదయంలో పరలోకంలో నుంచి ఒక మంచి ఆ ఆత్మ ఇలాగా ఆ లోపల ఉన్న భారాన్ని ఇలా తీసేస్తాడు. ఈ భారం అంతా కూడా పోయేటప్పుడు రోగం కూడా పోతాడు. ఎంతమంది ఆమెను అంటున్నాను? ఒట్టి భారమే కాదండి, నీ ఒంట్లో ఉన్న రోగం కూడా పోతుంది పోయేటప్పుడు. అప్పుడు దేవా నీవు నా యొక్క ప్రార్థన అంగీకరించావు కనుకనే ఇక్కడి నుంచి నేను రోగంతో వెళ్ళడం లేదు, నేను స్వస్థతతో వెళ్తున్నాను. నువ్వు నా స్వస్థతను అంగీకరించావు, రోగం మళ్ళా నీ దగ్గరికి రాదు. అది కంప్లీట్. ఎంతమంది కోరుతున్నారు? ఎంతమంది కోరుతున్నారు? దేవా మొదట నాలో నా పొరపాటు నిమిత్తమై దుఃఖం రావాలి, సరి చేసుకునే మనసు రావాలి. తర్వాత నువ్వు వ్యక్తితో సరి చేసుకోవాలి. తర్వాత నువ్వు ఎప్పుడైతే దాన్ని సరిదిద్దుకుంటావో. కానీ చాలామంది ఏం చేస్తారంటే అలా చేయరంట, ఇలాగంటారంట, ఇది ఏం బాటిల్ అని అంటారంట. అయ్యా నీకు బాగా దగ్గు వస్తుందని టానిక్ తెచ్చావంట. ఏం కంపెనీ అని? ఓహో ఇది ఫలానా ఐఎస్ మార్కు, మంచిదే. ఎవరి డాక్టరు అని అంటాడు. ఫలానా సైంటిస్టు, ఆయన తయారు చేశాడు ముందు. ఓహో ఇది చాలా మంచిది, నిజమే, దీనివల్ల చాలామంది రోగులు బాగయ్యారు అని అంటావంట. అని ఇది ఇక్కడ పెడతావంట. ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఫలానా ఈ దగ్గుకి వాటికి పనిచేస్తుంది కాబట్టి ఒక చిన్న టానిక్ డాక్టర్ గారు రాసి ఇచ్చారంట. ఆ డాక్టర్ గారు మంచి ఆయనే, టానిక్ మంచిదే, తయారు చేసినాడు మంచోడే, అన్నీ బాగానే ఉన్నాయి. నువ్వు అన్నీ చదివావంట, చదివి నువ్వు ఇక్కడ పెట్టావంట. పెట్టి నువ్వు దగ్గుతావంటావంట. ఏమంటే నేను టానిక్ తీసుకొచ్చాను నువ్వు వేసుకున్నావంటే, ఎందుకు తీసుకురాలేదు? చదివాగా. ఇదేంటో చదివాను, డాక్టర్ ఎవరో చదివాను, తయారీ చదివాను, ఏమేమి లిక్విడ్స్ ఉన్నాయో చదివాను, కానీ దీన్ని ఇక్కడ పెట్టానంట. ఆ లిక్విడ్ ఇదే. మన దేవుడు మంచి దేవుడు, ఆయనే గ్రంథకర్త, ఆయనే ఔషధం. నువ్వు చదివి ఇలా పెట్టడం వల్ల నువ్వు ఎలా విడుదల పొందుతావు? ఈ రోజున మనలో జరిగే పెద్ద తప్పేమంటే, నువ్వు చదివి ఈ బైబిల్ని ఇక్కడ పెట్టడం వల్ల నీలో యథార్థమైన స్వస్థత కలగడం లేదు. తప్పిపోయిన కుమారుడు కావచ్చు, అది నీవు కావచ్చు, నేను కావచ్చు. మనం ఏం చేయాలంటే, నా చింత నీ మీద పెడుతున్నాను. అవునా? మన చింత ఎవరి మీద పెట్టాలి? దేవుడి మీద పెట్టాలా? లోకమంతటిని ముంచేసేటప్పుడు ఆ జలప్రళయం అప్పుడు దేవుడికి వాళ్ళ మీద చింత కలిగిందంట. మొత్తం అగ్నితో దహించేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళని చూడగానే ఆయనకి ఒక చింత అనిపించిందండి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు చూడగానే ఆయనకు ఒక చింత కలిగినదండి. 40 సంవత్సరాల అరణ్యంలో వెళ్తూ ఉంటే, అయ్యో నా ప్రజలకు రోజు భోజనం కావాలి, రోజు మంచినీళ్ళు కావాలి, రోజు స్వస్థత కావాలి. ఆయనకు చింత కలిగిందండి. భర్తీమాయను చూడగానే అతని గురించి ఒక చింత కలిగిందండి. కుష్ఠరోగిని చూడగానే అతని గురించి ఒక చింత కలిగింది. నీ గురించి, నా గురించి దేవునికి ఒక చింత ఉంది. నీ చింత యావత్తు ఎవరి మీద మోపుదాం?
మనం మొయ్యలేం. ఎంతమంది ఆయన మేము మోద్దాం? ప్రభువా నీ యందు నాకు శ్రద్ధనివ్వండి. నా చింత రేపటిని గురించి చింత నీకు అప్పగిస్తున్నా, నా అవసరాల గురించి చింత నీకు అప్పగిస్తున్నా, ఏం మాట్లాడాలని చింత నీకు అప్పగిస్తున్నా, నా వ్యాధిని గురించి చింత నీకు అప్పగిస్తున్నాను. అందరం లేచి నిలబడదాం. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినను యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినను యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువడు, యేసు చేయి విడువడు, యేసు చేయి విడువడు, యేసు చేయి విడువడు. సర్వశక్తిమంతుడా సత్యస్వరూపమైన తండ్రి, నీ మాటలు ఎల్లప్పుడు సత్యమనమే నమ్ముచూ ఉండినామయ్యా. లోకంలో ఏదైనా నిలబడవచ్చును తండ్రి, ఏదైనా పడిపోవచ్చును కానీ తండ్రి, నీ మాట ఎన్నడూ ఓడిపోదు కానీ ప్రభువా, నీ మాటలో జీవం ఉండి ఉన్నదయ్యా. ఆ మాటను మేము ఎప్పుడైతే చేర్చుకుందామో ప్రభువా, ఆ జీవం మాలోనికి వచ్చి తండ్రి అది మమ్మల్ని వెలిగించునని మేము నమ్మచ్చు ఉండి ఉన్నామయ్యా. ఎప్పుడైతే ఆ జీవం మాలోనికి వచ్చినో ప్రభువా, మాలో ఉన్న రోగములు పారిపోవును తండ్రి, మాలో ఉన్న బలహీనతలు పారిపోవును ప్రభువా, మాలో ఉన్న ప్రతి తండ్రి అయ్యా మరి ప్రభువా, అది ఎటువంటినైనా బలహీనత అయినప్పటికీ తండ్రి, నీ వాక్యమును బట్టి ప్రభువా, ఆ వాక్యమును నమ్మి మా హృదయంలోనికి చేర్చుకొని అయ్యా నువ్వు ఇలాగూ చెప్పి ఉండినావు గనుక మేము నీ మాటను మేము నెరవేర్చాము అంటే నువ్వు దాటిపోయే దేవుడు కాదు కానీ తండ్రి, నువ్వు మాట ఇచ్చిన దేవుడు గనుక ప్రభువా, నువ్వు మాట్లాడిన దేవుడు గనుక ప్రభువా, నువ్వు ఖచ్చితంగా నీ మాటకు నేను నువ్వు బద్ధుడు అయిన దేవుడు గనుక నువ్వు ఖచ్చితంగా స్వస్థతనిచ్చే దేవుడు అనే మేము నమ్ముచూ ఉండి ఉన్నాం. మా మధ్యలో ఇప్పుడు వరకు నీవు మాట్లాడిన ప్రభువా, ఈ లేఖనంలో ఎంతమంది అయితే ఇది నా కొరకే అని చేర్చుకునే స్థితిలో ఉండి ఉన్నారో వారందరినీ దీవించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఒక బలహీనత ఒక్కసారి తండ్రి అది దేహాన్ని విడిచి వెళ్ళిన తర్వాత తిరిగి అది ఎన్నడూ మాలోనికి రాకుండానట్లుగా ఆ మార్గమేంటో నీ వాక్యం ఎంతో స్పష్టంగా చెప్పుచూ ఉండి ఉండగా అయ్యా దయచేసి మీ పాదాల దగ్గర అడుగుచున్నామయ్యా. మా హృదయంలో ఎటువంటి బలహీనత ఉన్నా ప్రభువా, మా హృదయంలో ఏదైనా క్షమించలేని స్థితిలో ఉన్నా ప్రభువా, మా హృదయంలో ఏదైనా దాచబడిన పాపం ఉన్నా ప్రభువా, మా హృదయంలో ఏదైనా దోషం ఉన్నా ప్రభువా, అది మీ ముందుకు తీసుకునే వచ్చే ముందుగా ప్రభువా ఎవరి పట్ల మేము ఆ దోషమును జరిగించున్నామో అయ్యా వారితో ఒప్పుకునే హృదయాలు మాకు దయచేయండి అయ్యా. మమ్మల్ని మేము తగ్గించుకునే హృదయాలు దయచేయండి అయ్యా. మమ్మల్ని మేము దోషులుగా అయ్యా మరి ప్రభువా ఆ స్థితిలో నిలబడే విషయంలో ప్రభువా ఎన్నడూ మా హృదయం వెనుకంచ వేయకుండానట్లుగా నీవు ఎంతగా తగ్గించుకొని ఉండినావో ప్రభువా, మేము అంతకన్నా తగ్గించుకోవడానికి ప్రభువా మేము యోగ్యులమైన వారము కనుక ప్రభువా దయచేసి మీ పాదాల దగ్గర అడుగుచున్నామయ్యా. ఇక్కడ ఎవరైనా బలహీనత చేత ఉండి ఉంటే
ఆ కారణమేంటో ఎరిగిన దేవుడు గనుక ఎప్పుడైతే తండ్రి ఒప్పుకోలు ఆ పెదవుల నుండి దాటి వచ్చుచున్నదో అది కేవలం పెదవుల్లో నుండి కాదు కానీ ప్రభువా, హృదయం యొక్క లోతుల్లో నుండి ప్రభువా, హృదయం యొక్క లోతుల్లో నుండి అది వచ్చినప్పుడు ప్రభువా, హృదయంలో ప్రతి కల్మషాన్ని అది కడిగివేయను ప్రభువా, హృదయంలో ప్రతి ఛాయను అది కడిగివేయను ప్రభువా, హృదయంలో ప్రతి నేను భారాన్ని కడిగివేయను ప్రభువా. అది ఎప్పుడైతే హృదయం కడిగివేయబడుచున్నదో ఆ తర్వాత శరీరం కడగబడుచు ఉండి ఉండగా, శరీరం నీ రక్తము చేత కడగబడుచు ఉండి ఉండగా, ఇక దుష్టుడికి తిరిగి అధికారము లేదు కానీ ప్రభువా, దుష్టుడికి తిరిగి హక్కు లేదు కానీ ప్రభువా, దుష్టుడు తిరిగి రావడానికి అవకాశం లేదు కానీ ప్రభువా, ఈ క్షణమంతా ఆ రోమలు విడిచిపోవునట్లుగా ప్రభువా, ఒప్పుకున్న క్షణమునందునే ప్రభువా ఆ వాక్యం రుజువులోనికి రాగలుగునట్లుగా ప్రభువా, ఆ వాక్యం కార్యరూపంలోనికి రాగలుగునట్లుగా ప్రభువా, ఇక వైద్యులు కాదు కానీ ప్రభువా, ఇక మరేదో కార్యము కాదు కానీ ప్రభువా, నీవే రంగంలోనికి రామని అడుగుచూ ఉండినాం. నువ్వు పరమ వైద్యుడువు కనుక ప్రభువా, నువ్వు మాట తప్పని దేవుడువు కనుక ప్రభువా, నీ వైద్యం ఎన్నడూ విఫలము కాలేదు కనుక ప్రభువా, మీరు రామని అడుగుచూ ఉండి ఉన్నామయ్యా. మీ కార్యాన్ని మీరు జరిగించమని అడుగుచూ ఉండి ఉన్నాం. ఈ సమయం మంది ఎంతమంది వాక్యాన్ని వారు హృదయములకు చేర్చుకుని ఉండి ఉన్నారో వారందరికీ తండ్రి మరి మా చింత యావత్తు మా మీద మేము మోపలేము కానీ ప్రభువా, దాన్ని మేము భరించలేము కానీ సమస్తము మీ మీద మేము ఉంచుతూ ఉండి ఉండగా దాని నుండి ఏ విధంగా విడుదల పొందాలో నీ వాక్యం మాకు మార్గాన్ని తెరుపుచూ ఉండి ఉండగా ఆ మార్గంలో మేము నడుచున్నట్లుగా దయ చూపించండి. ఇక్కడ చేరవచ్చడంలో ఎవరైనా ప్రభువా ఎన్నడూ మేము లోకం నుండి ఆదరణ పొందుకుంటున్నట్లుగా, అది ఎటువంటి స్థితి అయినప్పటికీ ప్రభువా, అది ఎంత కఠినమైన స్థితి అయినప్పటికీ ప్రభువా, ఎంత తండ్రి అయా మరి ప్రభువా అసాధ్యం అనిపించిన కార్యమైనప్పటికీ ఎల్లవేళలా నీ పాదాల దగ్గర మాత్రమే ప్రభువా, కేవలం పరిశుద్ధాత్మని యొద్ద మాత్రమే తండ్రి, కేవలం నీ యొక్క వాక్యము దగ్గర మాత్రమే ప్రభువా మేము ఆదరణ పొందినట్లు దయ చూపించండి. ఎవరు మాకు ఆదరణ ఇవ్వలేరు కానీ ప్రభువా, ఆదరణకర్తగా నీవు మా మధ్యలో ఉండి ఉన్నావు గనక, ఆదరణ ఇచ్చు దేవుడు నీవు గనక ప్రభువా, ప్రతి హృదయానికి ఆదరణ దయచేయమని అడుగుచూ ఉన్నాం. మరి విన్న వాక్యం ప్రతి ఒక్కరు స్వీకరించగలుగునట్లుగా దయ చూపించండి. మరి ఈ సమయం మందు ఈ స్థలాన్ని విడిచి వెళ్ళుచూ ఉండి ఉండగా మరి ఎవరెవరు ఎటువంటి అక్కరలతో ఈ స్థలానికి వచ్చి ఉన్నారో మరి ముందే సమస్తము ఎరిగిన దేవుడు ప్రభువా, అది అనారోగ్యమైనప్పటికీ ప్రభువా, అది కుటుంబంలో సమస్య అయినప్పటికీ ప్రభువా, అది హృదయంలోని కలవరమైనప్పటికీ ప్రభువా, మనసులో కలిగే పోరాటమైనప్పటికీ ప్రభువా, అయ్యా అది ఇరుగు పొరుగు వారి నుండి ఎదుర్కొనే సమస్య అయినప్పటికీ ప్రభువా, అయ్యా ఎటువంటిదైనప్పటికీ ప్రభువా మాకు అన్నిటికీ చాలిన దేవుడివి, ఒకే ఒక్క దేవుడు ఉండి ఉన్నావయ్యా. నువ్వు అన్నిటినీ కుదురు పరచగలిగిన దేవుడు గనుక మీ పాదాల దగ్గర నమ్మికతో అడుగుచూ ఉండి ఉన్నాం. చిన్నవారిని నువ్వు నాన్న వారి గురించి నువ్వు ఆసక్తి కలిగిన దేవుడివి, పెద్దవారి గురించి ఆసక్తి కలిగిన దేవుడివి, వృద్ధాప్యంలో ఉన్న వారి గురించి ఆసక్తి కలిగిన దేవుడివి. ఈ స్థలంలో వెళ్ళినప్పుడు ఎవరు భారంతో వెళ్ళకుండానట్లుగా, ఎవరు చింతతో వెళ్ళకుండానట్లుగా, ఎవరు వేదనతో వెళ్ళకుండానట్లుగా, తేలికైన అయా హృదయములతో వెళ్ళగలుగునట్లుగా, ఆదరణ పొందిన హృదయాలతో వెళ్ళగలుగునట్లుగా, సంతోషముతో నింపబడిన వారుగాను ప్రభువా, ఆనందముతో నింపబడిన వారుగాను తండ్రి అయా నీలో మేము తండ్రి అయా మరి పరవశించగలుగునట్లుగా ప్రభువా, ఆత్మవశులుగా మేము ఉండగలుగునట్లుగా మీ దయ చూపి నడిపించమని అడుగుచున్నాం. మరలా మేమందరము సమాజంగా చేరి ప్రార్థించే వరకు సమస్త ఘనత మీకు ఆరోపిస్తూ ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆదరణకర్త అయిన దేవుడు మీకును మీ ఆత్మలకు తోడయ్యుండును గాక. మీ చింత యావత్తు ఆయనే సేద తీర్చును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించు. దేవుడు మిమ్మల్ని దీవించు.